ఓకే. హాయ్ ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ థింక్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఓకే. ఎలా జరుగుతుంది ప్రిపరేషన్? జస్ట్ మేబీ ఒక 10 డేస్‌లో హైకోర్ట్ జాబ్ అంటే అప్లై చేసిన వాళ్ళు ఎగ్జామ్స్ ఉన్నాయి. వాటికి బాగా ప్రిపేర్ అవుతున్నారనుకుంటున్నాను. నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఉంది. ఆగస్టు 15థ్ అనేది గ్రూప్ 1 నోటిఫికేషన్. సెప్టెంబర్‌లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అన్నారు. అందరూ బాగా ప్రిపేర్ అవుతుంటారు. ఈవెన్ కానిస్టేబుల్ జాబ్స్, ఎక్సైజ్ కానిస్టేబుల్ జాబ్స్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు. అందరూ బాగా చదువుతున్నారు అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా చదువుకోకుండా ఉన్నవాళ్ళు ఇంకా టైం ఉందిలే అనుకున్న వాళ్ళు ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఎందుకంటే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో మనం సర్వైవ్ కావాలంటే ప్రతిరోజు కష్టపడితే తప్పనిచ్చి సర్వైవ్ కాలేము. కాబట్టే ఫస్టే మేల్కోండి. ఆల్రెడీ లాస్ట్ టైం మనకు గ్రూప్ 1, గ్రూప్ 2 రాసే వాళ్ళకు ఎవరన్నా మీ దగ్గర ఉంటే అడగండి కావాలంటే. ఏ రేంజ్‌లో ఎంత టఫ్ ఉందో వాళ్ళు జెప్తారు. ఎంత చదివినా సరే మనం చదువుకున్నవి క్వెషన్స్ అందులో వస్తాయన్న గ్యారంటీ అయితే ఉండదు. ఎందుకంటే చాలామంది మొన్న గ్రూప్ 2లో గూడా చాలామంది బాగా చదివిన వాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళకైనా సరే జాబులు రాలేదు. అంటే ఎంత కష్టపడినా సరే ఇంకా ఏదో కొంచెం మిస్సింగ్ ఉంటుంది. ఇంకొకటేందో చెప్పాలనా? మీరు కావాలంటే అడగండి. నేను కాదనను. ఒక 100 మందిని కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ప్రిపేర్ అయ్యే వాళ్ళ 100 మందిని అడగండి. 95 మంది వాళ్ళు 3 సంవత్సరాల నుండి ప్రిపేర్ అయినా, 5 సంవత్సరాల నుండి ప్రిపేర్ అయిన వాళ్ళనైనా సరే అడగండి. ఇంక రేపు ఎగ్జామ్ అయిపోయింది. రేపు ఎగ్జామ్ ఉంది అనుకుంటే ఈ రోజుకల్లా సిలబస్ కంప్లీట్ చేశారా అని అడగండి. చివరి నిమిషంలో వాళ్ళు ఇంకా చెప్పేదేందంటే, ఇంకొక 10 రోజులుంటే బాగుంటది. ఇంకా సిలబస్ ఇంకా ఈ ఈ ఇదొక్క రివిజన్ కావాలి. 10 డేస్ ఉండింటే ఈ రివిజన్ మొత్తం కంప్లీట్ అయిపోతాది అనేవాళ్ళు 95 మంది ఉంటారు. ఓన్లీ ఒక 3-5 మెంబర్స్ మాత్రమే మా సిలబస్ మొత్తం కంప్లీట్ అయింది. మేము రెడీగా ఉన్నాము అనేటువంటి వాళ్ళు 3-5 మంది మాత్రమే ఉంటారు. మేబీ 5 మంది గూడా ఉండకపోవచ్చేమో. ఓకే. యావరేజ్ తీసుకుంటే 5 మెంబర్స్ ఉంటారు. కాబట్టి అక్కడ 10 రోజుల కోసం వెయిట్ చేయడం కంటే ఇక్కడ కంటిన్యూయేషన్ చేసుకోవడం చాలా బెటర్ అని అనుకుంటున్నాను. ఓకే. బాగా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఇండియన్ ఎకానమీ క్లాసెస్ చెప్తున్నాము. ఇండియన్ ఎకానమీ క్లాసెస్‌లో భాగంగా నేను జీఎస్టీ డైరెక్ట్ టాక్సెస్ చెప్పాను. డైరెక్ట్ టా ఫిస్కల్ పాలిసీలో యాక్చువల్‌గా మనం చెప్తే టాపిక్ ఏందంటే ఫిస్కల్ పాలిసీ. ఫిస్కల్ పాలిసీ అంటే మానిటరీ పాలిసీ అంటే చెప్పాను. ఫిస్కల్ పాలిసీ అంటే గవర్నమెంట్ చేసే పాలిసీ అది. అంటే గవర్నమెంట్‌కి రిసిప్ట్స్ ఒస్తాయి. ఎక్స్‌పెండిచర్స్ ఉంటాయి. ఎక్కడి నుండి రిసిప్ట్స్ ఒస్తాయి? ఎలా ఎక్స్‌పెండిచర్ చేస్తుంది? ఇప్పుడు ఎక్స్‌పెండిచర్ చెయ్యాలి అంటే, ఖర్చు చెయ్యాలి అంటే స్కీమ్స్ మీద ఖర్చు చెయ్యాలి. నెక్స్ట్ వచ్చేసి ఉద్యోగులకు డబ్బులివ్వాలి. అంటే రాబడి రావాలి గదా! రాబడినే రిసిప్ట్స్ అంటారు. ఆ రాబడి రాంది గవర్నమెంట్ అయినా ఏ విధంగా మనకు డబ్బులివ్వగలదు? రి ఆహ్, కాబట్టి ఆ రిసిప్ట్స్‌లో భాగంగా మనము నాన్ టాక్స్ రెవెన్యూ అంటే గవర్నమెంట్‌కి రెవెన్యూ రావాలి. అందులో టాక్స్ రెవెన్యూ, నాన్ టాక్స్ రెవెన్యూ గురించి చెప్తున్నాం. అందులో భాగంగా టాక్స్ రెవెన్యూ మళ్ళా చెప్పడం జరిగింది. టాక్స్ రెవెన్యూలో ఏం జెప్పాను? డైరెక్ట్ టాక్స్ చెప్పాను. డైరెక్ట్ టాక్స్ మొత్తం అయిపోయింది. కావాలంటే మీరు లాస్ట్ వీడియో చూడండి. అందులో ఇన్‌కమ్ టాక్స్ అంటే ఏమిటి? కార్పొరేట్ టాక్స్ అంటే ఏమిటి? తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెల్త్ టాక్స్ అనేది అబాలిషన్ చేశారు. లేదు ప్రెజెంట్. తర్వాత ప్రొఫెషనల్ టాక్స్ అంటే ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్ విధించే టాక్సెస్ ఏమిటి? స్టేట్ గవర్నమెంట్ ప్రొఫెషనల్ టాక్స్ విధిస్తుంది. దాదాపు అన్ని డైరెక్ట్ టాక్సెస్ సెంట్రల్ గవర్నమెంటే విధిస్తుంది. ఎక్సెప్ట్ ప్రొఫెషనల్ టాక్స్. అది కాన్స్టిట్యూషన్ రాష్ట్రాలకు ఇచ్చినటువంటి హక్కు అని గూడా చెప్పాము. తర్వాత మ్యాట్ అనేటువంటి ఒక మినిమమ్ ఆల్టర్‌నేటివ్ టాక్స్ అనేటువంటిది గూడా కట్టాలి అన్నాము. తర్వాత ఇన్‌కమ్ టాక్స్‌లో టాక్స్ స్లాబ్స్ ఏంటివి అని గూడా చెప్పాను. అంటే చెప్పాను గదా! 4,00,000 వరకు ఉంటే వాళ్ళకు టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటది. ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాసి చెప్తాను చూడండి. ఎందుకంటే అది మేబీ మీకు జనరల్ అవేర్‌నెస్ కోసమైనా కావాలి గదా! 4,00,000 అనుకో, 4,00,000 ఉంటే టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటది. టాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఒకవేళ 4,00,000 నుండి 4,00,000 టు 8,00,000 అంతే కదా!
4 నుండి 8 lakhs 5% ట్యాక్స్ ఉంటుంది. తర్వాత 8 lakhs టు మళ్ళీ ఒక 4 lakhs యాడ్ చేయి అంతే, 12 lakhs 10% ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 12 lakhs ఒక 4 lakhs యాడ్ చేయి 16 lakhs 15% ట్యాక్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 16 lakhs నుండి 4 lakhs యాడ్ చేయి 20 lakhs 20% ట్యాక్స్ ఉంటుంది. తర్వాత 20 lakhs ఒక 4 lakhs యాడ్ చేయి 25%, 24 వరకు. తర్వాత ఎబో 24 lakhs ఉంటే 30% ట్యాక్స్ కట్టాలి అన్నాను. అంటే ఈ యొక్క ట్యాక్స్ స్లాబ్ డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్లో ఎవరైతే ఇన్కమ్ ఉంటారో వాళ్ళు పే చేయాల్సినటువంటి అమౌంట్ అన్నాను. ఒకవేళ నువ్వు ఒక ఉద్యోగానికి పోయి నీకు 4 లక్షలు వస్తుంది అనుకో, నువ్వు ఎలాంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు 8 లక్షలు వచ్చినా సరే 5 లక్షలు 5% ట్యాక్స్ కట్టాలి. తర్వాత 8 లక్షల నుండి 8 లక్షల ₹1 నుండి 8 లక్షల ₹1 నుండి 12 లక్షల వరకు వస్తే నువ్వు 10% ట్యాక్స్ కట్టాలి. తర్వాత నీ యొక్క ఇన్కమ్ వచ్చేసి 12 లక్షల ₹1 నుండి 16 లక్షల వరకు నీకు ట్యాక్స్ 15% ట్యాక్స్ కట్టాలి. ల్యాక్స్ వస్తే 16 లక్షల నుండి 20 లక్షల మధ్య వస్తే నీకు 20% ట్యాక్స్ కట్టాలి. 20 lakhs నుండి 24 lakhs మధ్య వస్తే 25 లక్షల ట్యాక్స్ కట్టాలి. తర్వాత అబౌవ్ 24 lakhs వస్తే నువ్వు 30% ట్యాక్స్ కట్టాలి. అంటే ఇవి ఒక ట్యాక్స్ స్లాబ్స్ అనేటువంటివి మనం మర్చిపోకూడదు, సరేనా? మేబీ గుర్తుపెట్టుకో అంతే. నెక్స్ట్ వచ్చేసి ఈ ట్యాక్స్ స్లాబ్స్, ఇలా ట్యాక్స్ స్లాబ్స్ అనేటువంటివి ఫిక్స్ చేయడం జరిగింది. సరే, నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాను. ఇన్కమ్ ట్యాక్స్ వల్ల అంటే ఇన్కమ్ ట్యాక్స్లో ఏమేమి కాంపోనెంట్ ఉంటాయి అవన్నీ చెప్పాను. మళ్ళీ అవన్నీ చెప్పాలంటే టైం చాలా అవుతుంది కాబట్టి ఓకే, డైరెక్ట్ ట్యాక్స్ అలా చెప్పేశాను. తర్వాత డైరెక్ట్ ట్యాక్స్లోనే స్పెసిఫిక్ ట్యాక్స్ ఉంది, అడ్వలోరమ్ ట్యాక్స్ ఉంది. అడ్వలోరమ్ ట్యాక్స్ అంటే ఏమిటి, స్పెసిఫిక్ ట్యాక్స్ అంటే ఏమిటి, ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏమిటి, రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏమిటి. ప్రోగ్రెసివ్ ట్యాక్స్ అనేటువంటివి రిచ్ పీపుల్ మీద వేసే ట్యాక్స్. మోస్ట్లీ డైరెక్ట్ ట్యాక్స్ అన్నిటిని మనం ప్రోగ్రెసివ్ ట్యాక్సే అంటాము. రిగ్రెసివ్ ట్యాక్స్ అంటే ఏమిటి, అది నార్మల్ పీపుల్, ఎవరైతే నార్మల్ పీపుల్ ఉంటారో మా సామాన్య ప్రజలు, అది పేదవాళ్ళు కానీ ధనికులు కానీ ఎవరి మీద అయినా ఒకే విధంగా ఒక ట్యాక్స్ పడితే దాన్ని రిగ్రెసివ్ ట్యాక్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ ట్యాక్స్, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మనం డీమార్ట్కి వెళ్తాము, డీమార్ట్కి వెళ్ళినప్పుడు రిచ్చా పూరా అని చూడాడు, అందరి మీద ఒకే ట్యాక్స్ వేస్తాడు, అంతే కదా. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేటువంటిది అందరి మీద ఒకే విధంగా ఉంటుంది, దాన్ని రిగ్రెసివ్ ట్యాక్స్ అంటాము. అడ్వలోరమ్ ట్యాక్స్ కూడా అన్నాము, స్పెసిఫిక్ ట్యాక్స్ అన్నాము. ఏదైనా ఒక వస్తువు మీద ఏదన్నా ట్యాక్స్ వేసినారనుకో, అంటే వాల్యూ, ఒక వస్తువు యొక్క వాల్యూ మీద ట్యాక్స్ వేసినారంటో, అంటే సైజు ఉండదు దాని యొక్క, అంటే ఎంత వెయిట్ ఉంది, ఏ పరిమాణంలో ఉంది, ఎంత సైజులో మనం ఆ వస్తువుని దిగుమతి చేస్తున్నాము అన్న దానిల మీద కాదు. జస్ట్ దాని ఒక వాల్యూ ఎంత ఉంది, దానికి ఒక కాస్ట్ ఎంత ఉంది, దాని మీద డిపెండ్ అయ్యి వచ్చేసి అడ్వలోరమ్ ట్యాక్స్ అన్నమో. స్పెసిఫిక్ ట్యాక్స్ అంటే దానికి రివర్స్, ఏదైతే క్వాలిటీ ఎంత ఉంది, క్వాంటిటీ ఎంత ఉంది అనేటువంటి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ డ్యూటీని మనం ఏ విధంగా వేస్తామంటే ఎంత క్వాలిటీ లిక్కర్ ప్రొడక్షన్ చేశారో, ఎంత క్వాంటిటీలో ప్రొడక్షన్ చేశారో అనేటువంటి బేస్ చేసుకునే కదా వేసా. అలాంటి వాటిని స్పెసిఫిక్ ట్యాక్స్ అన్నాము. అంటే ఇవన్నీ కూడా డైరెక్ట్ ట్యాక్స్లో చెప్పాము. దాని తర్వాత ఇండైరెక్ట్ ట్యాక్స్లో వచ్చాము. ఇండైరెక్ట్ ట్యాక్స్లో కూడా ఓల్డ్ సిస్టమ్ కూడా చెప్పాను. ఓల్డ్ సిస్టంలో ఏమేమి చెప్పాను, అసలు ఇండైరెక్ట్ ట్యాక్స్లో మ్యానుఫ్యాక్చర్ విత్ ఇన్ ద స్టేట్ ఏం కట్టాలి, అవుట్ సైడ్ ద స్టేట్ ఏం కట్టాలి. విత్ ఇన్ ద స్టేట్ అయితే ఎక్సైజ్ డ్యూటీ కడతాడు అన్నాం కదా. ఒకవేళ అవుట్ సైడ్ ద స్టేట్ అన్నాడు అనుకో, విత్ ఇన్ ద స్టేట్ అయితే మనకు ఎక్సైజ్ డ్యూటీ, స్టేట్ వైజ్ ఉన్నానుకో మనకు వ్యాట్ కట్టేస్తాడు, అంతే కదా. తర్వాత అవుట్ సైడ్ ద స్టేట్ ఉన్నాడు అనుకో సెంట్రల్ సేల్ ట్యాక్స్ కడతాడు. తర్వాత అవుట్ సైడ్ ద కంట్రీ ఉన్నాడు అనుకో కస్టమ్ డ్యూటీ కడతాడు. అంటే ఈ విధంగా, అంటే మ్యానుఫ్యాక్చర్ సర్వీసెస్ అమ్మన్నా అనుకో అన్ని సర్వీస్ ట్యాక్సే. విత్ ఇన్ ద స్టేట్ సర్వీస్ ట్యాక్సే, అవుట్ సైడ్ ద స్టేట్ సర్వీస్ ట్యాక్సే. నెక్స్ట్ వచ్చేసి అంటే సర్వీస్ ట్యాక్సే. అవుట్ సైడ్ ద స్టేట్ వచ్చేసి, అవుట్ సైడ్ ద కంట్రీ కూడా సర్వీస్ ట్యాక్సే వసూలు చేస్తారు అన్నాము. అక్కడికి సర్వీస్ ట్యాక్స్ అండ్
ఎక్సైజ్ డ్యూటీ చెప్పాను. దాని తర్వాత మన ఇంగా నెక్స్ట్ ఇండైరెక్ట్ టాక్స్ ఓల్డ్ సిస్టమ్‌లో ఏం మాట్లాడుకున్నాము? స్టేట్ సేల్ టాక్స్ గురించి మాట్లాడుకున్నాం. స్టేట్ సేల్ టాక్స్‌లో వచ్చేసి క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉంది. దాన్ని ఆహ్, క రెడ్యూస్ చేయడానికి, దాన్ని తీసేయడానికి వ్యాట్ అనేటువంటి కాన్సెప్ట్‌ని స్టేట్ వైస్ 2005లో ఇంట్రొడ్యూస్ చేశారు అని చెప్పాను. యాక్చువల్‌గా వ్యాట్ అనేటువంటి కాన్సెప్ట్ నుండి మనం ఎక్కడి నుండి తీసుకున్నామంటే ఫ్రాన్స్ నుండి తీసుకున్నామని చెప్పాను కదా! అలా. నే దాంతో పాటు ఏ విధంగా వ్యాట్ అనేటువంటిది వేయడం వల్ల వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఏయడం వలన ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ అంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ఏమంటామంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఏ విధంగా ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ రెడ్యూస్ అవుతుంది, ఒక వ్యాట్ అనేది ఇంకొక ట్యాక్స్ని ఏ విధంగా రెడ్యూస్ చేస్తుంది అనే విషయాలను కూడా మనం లాస్ట్ క్లాస్లో చర్చించడం జరిగింది. విత్ ఎగ్జాంపుల్తో చెప్పాను. ఒకవేళ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు, రీటైలర్ ఉన్నాడు, ఏ విధంగా వాళ్ళ యొక్క ట్యాక్స్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారో, ఏ విధంగా ఇన్పుట్ క్రెడిట్ ఉంటుంది, అవుట్పుట్ లయబిలిటీ ఉంటుంది, అవి కూడా చర్చించడం జరిగింది. ఎవరన్నా చూడకపోతే అది కూడా చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం జిఎస్టీ కూడా స్టార్ట్ చేసాము. ఇప్పుడు ప్రజెంట్ జిఎస్టీలో మొత్తం కంప్లీట్ చేయలేదు. జిఎస్టీ స్టార్ట్ చేసాము, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అరా జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ప్రజెంట్ ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే జిఎస్టీ చెప్పుకుంటున్నాము. నిన్న క్లాస్లో జిఎస్టీలో ఇంట్రడక్షన్ చెప్పాను, కొంచెం క్లాస్ కూడా చెప్పాను. ఏం చెప్పానంటే 2000లో వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఎంపవర్ కమిటీ అన్నటువంటి ఒక ఎంపవర్ని ఎవరున్నారు, అటల్ బిహారీ వాజ్పేయి, మర్చిపోకండి. అటల్ బిహారీ వాజ్పేయి 2000లో ఒక ఎంపవర్ కమిటీ నియమించారు. ఆ ఎంపవర్ కమిటీ ఏంటంటే ప్రజెంట్ మనకు జిఎస్టీ కౌన్సిల్ ఉంది కదా, జిఎస్టీ కౌన్సిల్ ఏ విధంగా ఉంటుందో అంటే జిఎస్టీ కౌన్సిల్లో మనకు ఫైనాన్స్ మినిస్టర్ చెప్తాను, అది కూడా దాని గురించి కూడా చెప్తాను. జిఎస్టీ కౌన్సిల్ ఏ విధంగా ఉందో ఎంపవర్ కమిటీ కూడా 2000లో అలా ఉండేది. అందులో స్టేట్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ ఉండేవారు, సెంట్రల్కి సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్ ఉండేవాళ్ళు. ఏదన్నా ట్యాక్స్కి సంబంధించినటువంటి ఏ ఇష్యూ వచ్చినా సరే అది ఈ యొక్క రికమెండేషన్ చేసేది, ఇలా చెయ్యండి అలా చేయండి అని రికమెండేషన్ చేసేది. తర్వాత 2003లో వచ్చేసి కేల్కర్ టాస్క్ ఫోర్స్ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మీద. కేల్కర్ కమిటీ ఏం చెప్పిందంటే ఈ జిఎస్టీని కాంప్రహెన్సివ్ మెథడ్లో ఒక జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయండి అనేటువంటి ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఈ యొక్క రికమెండేషన్ని ఈ యొక్క ఎంపవర్ కమిటీ అనేటువంటిది ఓకే యాక్సెప్ట్ చేస్తూ ఎస్ ఇంప్లిమెంట్ చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో యాక్సెప్టేషన్ కూడా ఇచ్చేసింది. ఏం చెప్పాము, 2000లో ఎంపవర్ కమిటీ అన్నాను, 2003లో వచ్చేసి కేల్కర్ కమిటీ అన్నాను, నెక్స్ట్ వచ్చేసి 2004లో వచ్చేసి తర్వాత 2004లో బీజేపీ గవర్నమెంట్ పోయింది. తర్వాత జనతా గవర్నమెంట్ వచ్చింది. యూపీఏ గవర్నమెంట్ వచ్చింది. యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ యొక్క జిఎస్టీ మీద ఒక చర్చ జరిగింది. ఎప్పుడు 2006, 2007లో వచ్చేసి బడ్జెట్ స్పీచ్లో జిఎస్టీ యొక్క ప్రస్తావన జరిగింది. 2006లో 2007 బడ్జెట్ సెషన్లో జరిగినప్పుడు మళ్ళా 2010లో వచ్చేసి నేషనల్ వైజ్ జిఎస్టీ కావాలి అనేటువంటి ఒక ప్రపోజల్ వచ్చింది. నెక్స్ట్ 2011లో ఏం చేశారంటే 115 కాన్స్టిట్యూషనల్ బిల్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ అది పాస్ కాలేదు. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్, తర్వాత 2014 ఎలక్షన్స్ రావడం, 13 ఎలక్షన్స్కి వెళ్ళిపోవడము, తర్వాత బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి రావడం జరిగింది. 2014లో సెంట్రల్ గవర్నమెంట్ వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి ఒక నినాదం ఇచ్చిందని చెప్పాను. అంటే నరేంద్ర మోడీ గారు వచ్చారు, అప్పుడు వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనేటువంటి ఒక నినాదం ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి అప్పుడు 2016లో 122 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ రాస్తాను ఒకసారి. ఇది ఎందుకంటే గుర్తు పెట్టుకుంటేనే బెటర్ కదా. 2016లో వచ్చేసి సెకండ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 3/8/2016 అంటే ఆగస్టు 3వ తేదీ వచ్చేసి ఈ యొక్క బిల్ని వచ్చేసి రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేశారు. కానీ రాజ్యసభలో
మెజారిటీ లేక అది వీగిపోయింది. బిల్ వీగిపోయింది. అంటే కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ కాలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, యాక్చువల్‌గా ఇక్కడనే ఇంకొక మాట కూడా చెప్పాను. మనం త్రూఅవుట్ హిస్టరీ తీసుకుంటే కొన్ని సందర్భాలలో మాత్రమే మనకు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది వీగిపోయింది అన్నాను. 1979లో వచ్చేసి జనతా గవర్నమెంట్ నేషనల్ ఎమర్జెన్సీ తెచ్చారు. అప్పుడు వీగిపోయింది ఒక బిల్లు. తర్వాత మోడిఫై చేసి యాక్సెప్ట్ చేయించారు. 1980లో రాజీవ్ గాంధీ వచ్చేసి యాంటీ డిఫెక్షన్ లా అనేటువంటి ఒక బిల్ తెచ్చారు. అది కూడా వీగిపోయింది. తర్వాత కొన్ని అమెండ్మెంట్ చేసి మళ్ళీ దాన్ని పాస్ చేయించారు. తర్వాత అదేవిధంగా 2016లో వచ్చేసి సేమ్ ఇది మనకు జీఎస్టీ బిల్ కూడా అలానే వీగిపోతే మళ్ళీ కొన్ని చేంజెస్ తీసుకొచ్చి మళ్ళీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఫైనల్గా వచ్చేసి మనకి మూడోది 8/8/2016 ఆగస్టు 8న 2016లో వచ్చేసి లోక్సభ వచ్చేసి రాజ్యసభ యొక్క రికమెండేషన్ని యాక్సెప్ట్ చేసింది. ఫైనల్గా యాక్సెప్ట్ చేసి వాటిని పాస్ చేయడం జరిగింది. ఫైనల్లీ జీఎస్టీ అనేది 8/8/2016లో పాస్ అయిపోయింది. ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఇది ఇంపార్టెంట్, 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే డైరెక్ట్ అడుగుతాడు అబ్బా గ్రూప్ 2లో, ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా జీఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు అంటే 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2016 ద్వారా జీఎస్టీ అనేటువంటిది యాక్ట్ అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యింది అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు జస్ట్ బ్రీఫ్గా చెప్తున్నాను. మనకు ప్రెసిడెంట్ కూడా ప్రణబ్ ముఖర్జీ కూడా కరెక్ట్ ఒక నెలలో అంటే 8 సెప్టెంబర్ 8, 2016లో వచ్చేసి ప్రణబ్ ముఖర్జీ కూడా సిగ్నేచర్ పెట్టడం జరిగింది. ప్రెసిడెంట్ అనేది ఈ యొక్క యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది. సెప్టెంబర్ 8న పెడితే జస్ట్ ఒక 5 డేస్ కల్లా, అంటే ఒక 4 డేస్ కల్లా మనకి జిఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది. చెప్తాను. 8/9/2016లో ప్రెసిడెంట్ సంతకం పెట్టాడు. 12/9/2016 జిఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది. చెప్తాను, జిఎస్టీ కౌన్సిల్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ వచ్చేసి 16/9/2016 ఇది ఇంపార్టెంట్ డేట్. త్రూఅవుట్ ఇండియా జిఎస్టీ ఇంప్లిమెంటెడ్ అంటే ఈ యొక్క డేట్ అనేది గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ 16వ తేదీ త్రూఅవుట్ ఇండియా జిఎస్టీ అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యింది. 1 ఇయర్ గైడ్లైన్స్ పెట్టారు. ఎప్పుడు? 16/9/2017 స్టేట్లన్నీ కూడా ఏ స్టేట్లు ఉన్నాయో ఆ స్టేట్లన్నీ కూడా జిఎస్టీ అమెండ్మెంట్ వాళ్ళ యొక్క స్టేట్ జిఎస్టీ బిల్ చేసి జిఎస్టీ యాక్ట్ చేయాలి. ఒకవేళ అలా చెయ్యని పరిస్థితిలో అన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ మీద ఉన్నటువంటి అన్ని ట్యాక్సెస్ తొలగిపోతాయి. అప్పుడు లీగల్గా ట్యాక్స్ వసూలు చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదు అనేటువంటిది కూడా యాడ్ చేయడం జరిగింది. అంటే 1 ఇయర్ టైం ఇచ్చింది అసెంబ్లీలకి. 1 ఇయర్లో అవన్నీ రాష్ట్రాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేసేసాయి. ఇలా జిఎస్టీ అనేటువంటిది ఈ విధంగా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ కూడా చెప్పాను. జస్ట్ ఇది రివిజన్ మాదిరి ఇప్పుడు చెప్పాను. ఇంకొకటి కూడా చెప్పాను, ఈ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నాం కదా, ఇందులో వచ్చేసి ఏ ఆర్టికల్లో యాడ్ చేసినామన్నాము, 246A యాడ్ చేసామన్నాము. ఆర్టికల్ 246A అనేటువంటిది ఏ దాని గురించి చెప్తా ఉంది? యూనియన్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ మీద కాంకరెంట్ పవర్స్ ఇచ్చింది ఈ యొక్క 246A అనేది. అంటే యూనియన్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా రెండు కూడా జిఎస్టీ మీద చట్టాలు చెయ్యవచ్చు అనేటువంటిది ఒక పవర్ ఏది ఇచ్చిందంటే 246A అనేటువంటిది ఒక ఆర్టికల్ పవర్ ఇచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 269A అనేటువంటి ఒక ఆర్టికల్ని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇది ఏ దానికి సంబంధించి అంటే ఇంటర్ స్టేట్ ట్రేడ్కి సంబంధించినటువంటిది. అంటే ఇంటర్ స్టేట్ ట్రేడ్ మీద ఏమి విధిస్తారు? ఐజిఎస్టీ విధిస్తారు. ఈ యొక్క ఐజిఎస్టీని విధించి రెవెన్యూని కలెక్ట్ చేస్తారు కదా,
ఆ రెవెన్యూ కలెక్షన్ ఏ విధంగా చెయ్యాలి, ఆ రెవెన్యూ అనేది రాష్ట్రానికి, కేంద్రానికి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చెయ్యాలి అనేటువంటి అంశాలలో జీఎస్టీ కౌన్సిల్ అనేటువంటి రికమెండేషన్ మేరకు వాళ్ళిద్దరి మధ్య ఈ యొక్క ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అనేటువంటిది ఈ యొక్క ఆర్టికల్ చెప్తుంది. 247 ప్రకారం స్టేట్ అండ్ సెంట్రల్‌లకు జీఎస్టీ అవి జీఎస్టీ మీద కాంకరెంట్ పవర్ ఉంటుంది. 2 కూడా జీఎస్టీ మీద చట్టాలు చేయవచ్చు. ఇన్ కేస్ ఐజీఎస్టీ లాంటి తర్వాత ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఉందనుకో, 2 రాష్ట్రాల మధ్య ట్రేడ్ ఉన్నప్పుడు అలాంటి సమయంలో యూనియన్ గవర్నమెంట్‌కి పవర్ ఇవ్వడం జరిగింది. ఏ 246 ప్రకారమే యూనియన్ గవర్నమెంట్‌కి పవర్ ఇవ్వడం జరిగింది. యూనియన్ గవర్నమెంటే చట్టాలు చేస్తది. ఇది సింపుల్‌గా ఏ కన్‌ఫ్యూజన్ లేకుండా చెప్తాను. 246 అనేటువంటి ఒక ఆర్టికల్ యాడ్ చేయడం జరిగిందన్నానా? ఇందులో వచ్చేసి 246 ప్రకారము స్టేట్ గవర్నమెంట్‌కి, సెంట్రల్ గవర్నమెంటు ఇద్దరికి కూడా కాంకరెంట్ పవర్ ఇవ్వడం జరిగింది. జీఎస్టీ మీద. జీఎస్టీ లాలు చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఏదన్నా సంబంధించినటువంటి మ్యాటర్ ఉందనుకో, అంటే 2 రాష్ట్రాల మధ్య ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే దానికి సంబంధించిన చట్టాలు చేయాల్సి వచ్చినప్పుడు అది పార్లమెంట్‌కి అంటే యూనియన్ గవర్నమెంట్‌కి పవర్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఎక్స్‌క్లూజివ్ పవర్స్ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వచ్చేసి 269 అన్నాము. నెక్స్ట్ వచ్చేసి 2 రాష్ట్రాల మధ్య ఇంటర్ ట్రేడ్ జరుగుతుంది. ఇంటర్ స్టేట్ ట్రేడ్ అంటాం దాన్ని. ఇలా ఇంటర్ స్టేట్ ట్రేడ్ జరిగినప్పుడు దాని మీద రెవెన్యూ వస్తుంది కదా. ఇప్పుడు ఈ రెవెన్యూ వస్తే కొట్లాడుకుంటూ కూర్చుంటాయి. నాకు కావాలంటే నాకు, నాకు కావాలంటే నాకు అని కొట్లాడుకుంటే అసహ్యంగా ఉంటుంది కదా. కాబట్టి ఒక జీఎస్టీ కౌన్సిల్ పెద్ద మనుషుల ఒప్పందం అనుకోకండి ఇది. ఒక జీఎస్టీ పెద్ద మనుషులు అందరూ కూర్చుంటారు. మన ఆర్థికవేత్తలు. ఇంకా వీళ్ళు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు. ఇంకా ఇలాంటి ఆర్థికవేత్తలు మనం ప్రపంచంలోనే చూస్తున్నాంలేండి. అలాంటి ఆర్థికవేత్తలు ఉన్నారు మన దాంట్లో. అన్ని రాష్ట్రాల నుండి గొప్ప గొప్ప మేధావులు వచ్చేస్తారు అని అనుకోకండి. అంత సీన్ లేదేమి. వాళ్ళు జస్ట్ పొలిటికల్ లీడర్లు. నిజంగా చెప్తే అందులో సగం మందికి పైన ఎకానమీ అంటేనే తెలియదు. వాళ్ళు గట్టిగా పోయి అన్న ఫిజికల్ పాలసీ ఏందన్నా దానికన్నా మీరు బెటర్, వాళ్ళకన్నా మీకు ఎకానమీ బాగా వస్తుంది అంటే అంత మన గొప్ప మేధావులు అందరూ కూర్చుంటారు. వాళ్ళకి హెడ్ ఎవరు? అతిపెద్ద మేధావి. ఎవరా అతిపెద్ద మేధావి? మన మేడం. పేరు చెప్పడం ఎందుకులేండి. నెక్స్ట్ వచ్చేసి ఓకే సరే, అది ఆ విషయం నాన్సెన్స్, అది వదిలేద్దాంలేండి. ఓకే, వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు. రెవెన్యూ వీళ్ళకి పోవాలా, రెవెన్యూ వాళ్ళకు రావాలా అనేటువంటివి డిసైడ్ చేసి వాళ్ళు తీస్తారు. అలా 2 ఆర్టికల్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక ఆర్టికల్ వచ్చేసి 279 ఏంది ఇది? ఇది పెద్ద మనుషుల కోసం ఇది. అంటే జిఎస్టీ కౌన్సిల్ అంటే పెద్ద మనుషులు కూర్చుంటారు కదా. మన ఫైనాన్స్ మినిస్టరు, స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్స్ అందరూ మేధావుల ఏమంటారు, ఒక వర్డ్, మంచి వర్డ్ ఇవ్వండి ఏదన్నా. మేధావుల బృందం అనుకుందాం ఇది జిఎస్టీ కౌన్సిల్. మళ్ళీ నిజంగా మీరు మేధావుల బృందం అనుకుంటే మేధావులు అనుకున్నారు స్వామి. ఏ మేధావులు కాదు వాళ్ళు, చెప్తున్నాను కదా. దానికంటే మీరు గొప్పవాళ్ళు. ఓకే, ఈ యొక్క 3 ఆర్టికల్ అనేటువంటి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సరే, ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లోనే ఒక ఆర్టికల్ తీసేయడం జరిగింది. అది ఏంటంటే 268 అనేటువంటి ఒక ఆర్టికల్ ఉంది. ఇది సర్వీస్ ట్యాక్స్ గురించి చెప్తుంది. ఈ యొక్క ఆర్టికల్ అనేది సర్వీస్ ట్యాక్స్ గురించి చెప్తుంది. దీన్ని రిమూవ్ చేశారు. దీన్ని రిమూవ్ చేయడం జరిగింది. ఇది జిఎస్టీ కౌన్సిల్. జిఎస్టీలో మనము మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, ఇది డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతాడు. అబ్బాయి ఏం చేస్తావు జిఎస్టీ చూడలేదా లాస్ట్ టైం గ్రూప్ 2లో నువ్వు? ఆయన డైరెక్ట్ క్వశ్చన్లు అడిగేస్తాడు. ఏ ఇయరో, ఏ కాన్స్టిట్యూషన్ బిల్ అయితే అడగాడులేండి, 90% అడగాడు. ఈ యొక్క అమెండ్మెంట్ అడుగుతాడు. బిల్ అయితే 99.100% అడగాడు. బట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఇవి యొక్క ప్రెసిడెంట్ ఎప్పుడు సంతకం చేశాడంటే ఇది అడిగే ఛాన్సెస్ ఉంది. త్రూ అవుట్ ఇండియా జిఎస్టీ ఎప్పుడు ఇంప్లిమెంట్ అయిందంటే 12/9/2016లో ఇంప్లిమెంట్ అయ్యింది. అంతేనా? సారీ, 16/9/2016లో ఇంప్లిమెంట్ అయింది. ఇది జిఎస్టీ కౌన్సిల్ ఏర్పడినది.
12/9/2016 జీఎస్టీ కౌన్సిల్ ఏర్పడింది. 16/9/2016లో త్రూ అవుట్ ఇండియాలో వచ్చేసి మనకి జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకునే చాలు. ఈ యొక్క ఆర్టికల్ 246A, 269A, 271, 279A ఈ యొక్క ఆర్టికల్ని గుర్తుపెట్టుకుంటే మనకి అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఆర్టికల్ని మనం గుర్తొచ్చింది ఇప్పుడు. ఆర్టికల్ 270 అన్నాను. ఈ ఆర్టికల్ 270 ఏంది? ఐజీఎస్టీ కానీ సిజిఎస్టీ ద్వారా వచ్చిన అమౌంట్ ఎవరు తీసుకోవాలా? ఆర్టికల్ 270 ప్రకారం ఏం చేయాలా? ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ మేరకు కేంద్ర రాష్ట్రాల మధ్య పంచుకోవాలా. ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ వచ్చింది. సెంట్రల్ జిఎస్టీ అంటే నాదే అన్న ఇది అని మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాడుకోవడానికి వీల్లేదమ్మా. ఆర్టికల్ 270 క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు సెంట్రల్ జిఎస్టీ కలెక్ట్ చేయి, తప్పులేదు. ఫైనాన్స్ కమిషన్ 5 సంవత్సరాలకు ఒకసారి ప్రెసిడెంట్ నియమిస్తాడు కదా. ఆ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ మేరకు 41% అంటే 41, 42% అంటే 42%. గతంలో 42% ఉంది, ప్రజెంట్ 41%కి తగ్గించారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేటువంటిది ఆర్టికల్ 270 చెప్తా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 271 అనేటువంటి ఒక ఆర్టికల్ ఉంది. ఇది ఏం చెప్తుందంటే సెంట్రల్ గవర్నమెంట్కి సర్చార్జెస్ అండ్ సెస్సెస్ విధించుకునే ఆస్కారం ఉంది. ఒక క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను నేను. సర్చార్జెస్ సెస్సెస్ అనేది సెంట్రల్ విధిస్తుంది, బాగానే ఉంది, విధించని తప్పేం లేదు. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ మేరకు ఈ అమౌంట్ కూడా రాష్ట్రాలకు ఇవ్వాలన్నా ఇవ్వకూడదా? ఎందుకంటే లాస్ట్ టైం చాలా ఎగ్జామ్స్లలో ఈ క్వశ్చన్ అడిగాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సర్చార్జెస్ అండ్ ఏదైతే సెస్సెస్ ఉంటాయో సెంట్రల్ గవర్నమెంట్ విధిస్తుందో అవేవి కూడా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే ఎప్పుడన్నా సెంట్రల్ గవర్నమెంట్ సర్చార్జెస్ కానీ సెస్సెస్ కానీ విధిస్తే ఫస్ట్ భయం వేసింది రాష్ట్రాలకి. వాళ్ళు ఏమంటారు తెలుసా? అన్న నువ్వు ఎందుకు సర్చార్జెస్ సెస్ విధిస్తావు? దయచేసి నువ్వు సర్చార్జెస్ సెస్ విధించకు, ట్యాక్స్ పెంచు, ట్యాక్స్ కలెక్ట్ చేయి. ఎందుకంటే వాళ్ళకు అమౌంట్ వస్తుంది కదా. సర్చార్జెస్ సెస్ పెడితే వాళ్ళకి అమౌంట్ రాదు. అందుకు కాబట్టి వాళ్ళు విధించకండి అనేటువంటి డిమాండ్ చేస్తారు వాళ్ళు. కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? లేదు నేను విధిస్తాను అంటుంది. సరే, సర్చార్జెస్ సెస్ అనేది ఎవరికి బెనిఫిట్? సెంట్రల్ గవర్నమెంట్కి ఆబ్వియస్గా బెనిఫిటే. మళ్ళీ కన్స్యూమర్ అయిన ప్రజలు కూడా బెనిఫిటే. ఎందుకంటే ట్యాక్స్ అనేటువంటిది విధించాలి అనుకుంటే ఎక్కువ విధించేస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు 10% ట్యాక్స్ విధించాలి అనుకున్నాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? 10% విధిస్తారు. ఎందుకంటే ఒక దృష్టిలో పెట్టుకుంటారు, అరే 10 రూపాయలు మాకు వస్తే 5 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా, అందుకే 10 రూపీస్ తీసుకుందాం వాళ్ళ దగ్గర అనేటువంటి ఉద్దేశంతో 10 రూపాయలు తీసుకుంటారు మన దగ్గర నుండి ట్యాక్స్ రూపంలో. అదే సెస్ కానీ నెక్స్ట్ వచ్చేసి సర్చార్జెస్ కానీ ఉన్నాయనుకో, అది తక్కువ విధిస్తారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక్కటే కదా తీసుకునేది. అలా అని మళ్ళీ సెస్ అనేటువంటిది 5%, 2% అనుకోకండి. కొన్ని దానిల మీద 40% కూడా విధిస్తారు. యాంటీ డంపింగ్ డ్యూటీ అని కొన్ని ఉంటాయి, వాటి మీద 40%, 30%, 5% వాళ్ళ ఇష్టం వచ్చినట్టు విధిస్తారు. అది వేరేది. సిన్ ట్యాక్స్ ఉంటాయి, సిన్ గూడ్స్ ఉంటాయి, వాటి మీద సిన్ గూడ్స్ మీద సిన్ ట్యాక్స్ విధిస్తారు. అది కూడా 40%. అది కూడా సెస్సే కదా, తక్కువ ఏమో అంత సీన్ లేదు. వాటి మీద ఎక్కువ విధిస్తారు. అది రాష్ట్రాలకు ఇవ్వరు, వాళ్ళే సెంట్రల్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. అది కొంచెం అలా ఆ విధంగా సెస్సెస్ అండ్ సర్చార్జెస్ అనేటువంటి విధించడం జరుగుతుంది. ఇక్కడికి అయిపోయిందా? అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపేద్దాం. ఎరైస్ ఇప్పుడు జిఎస్టీలో మనం ఏం చెప్పాను? 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తెచ్చారు, 4 యాక్ట్స్ తెచ్చారు అన్నాం. ఏ 4 యాక్ట్స్ తెచ్చారు అనేది చూద్దాం ఫస్ట్. సిజిఎస్టీ యాక్ట్ అంతేనా? 2017
తర్వాత స్టేట్ జిఎస్టీ యాక్ట్ 2017 తెచ్చారా? అది సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది? ఒక సంవత్సరం టైం ఇచ్చింది. మీరందరూ కూడా స్టేట్ జిఎస్టీ యాక్ట్ చేసుకోండి అని. వాళ్ళు ప్రతి రాష్ట్రం వాళ్ళు స్టేట్ జిఎస్టీ యాక్ట్ చేసుకుంటారు తప్పనిచ్చి సెంట్రల్‌కి అది అవసరం లేదు కదా! తర్వాత యూటీ జిఎస్టీ యాక్ట్ 2017. ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నాను. ఈ బోర్డ్ అనేది నాకు అదే ఈ రైటింగ్ ప్యాడ్ అంటారు దీన్ని. ఇది కొంచెం అలవాటు అయిపోయేంత వరకు కొంచెం రైటింగ్ ఇలానే ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇంటిగ్రేటెడ్ ఐజీఎస్టీ యాక్ట్ 2017. ఫోర్త్‌ది వచ్చేసి కంపెన్సేషన్ యాక్ట్ 2017. ఈ 4 యాక్టులు అనేటువంటిది చేయడం జరిగింది. జిఎస్టీలో భాగంగా 4 యాక్ట్ చేయడం జరిగింది. ఇది కంపెన్సేషన్ ఏందంటే కొన్ని రాష్ట్రాలు చెప్పాము కదా! లాస్ట్ టైం చెప్పాను ఇది కూడా. కంపెన్సేషన్ అంటే కొన్ని రాష్ట్రాలకు జిఎస్టీ తీసుకురావడం వల్ల భారీగా నష్టం జరిగింది. ఎందుకు నష్టం జరిగిందంటే జిఎస్టీ ఈజ్ ద డెస్టినేషన్ ట్యాక్స్. ఎక్కడైతే ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడ కాదు ట్యాక్స్ కట్టాల్సింది. ఎక్కడైతే డిస్ట్రిబ్యూట్ జరిగిందో ఏ రాష్ట్రానికైతే గుజరాత్ మన ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒకవేళ గుజరాత్‌లో ప్రొడక్షన్ అయ్యేటటువంటి ఇప్పుడు గుజరాత్ ఉంది. గుజరాత్‌లో ప్రొడక్షన్ అయ్యేటువంటి ఏదైనా ప్రోడక్ట్ ఏపీకి వస్తే ట్యాక్స్ అనేది ఏపీలోనే కలెక్ట్ చేసి ఏపీకి ఇస్తారే తప్పనిచ్చి గుజరాత్‌కి ఇవ్వరు అని కూడా చెప్పాను కదా! సేమ్ అందుకే కాబట్టి దీన్ని ఏమంటారు అంటే డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటారు. ఇది సప్లై ట్యాక్స్, దీన్ని సప్లై ట్యాక్స్ అని కూడా అంటారు. సప్లై లెవెల్లో కలెక్ట్ చేస్తారు కాబట్టి దీన్ని సప్లై ట్యాక్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ తర్వాత డిస్ట్రిబ్యూటర్ అనుకో, లేదంటే హోల్సేలర్ అంటో, సెల్లర్, తర్వాత రీటైలర్. ఇక్కడ నుండి వీనికి పోతుంది. ఇక్కడ వీడియో ట్యాక్స్ కడతాడు అంటే సప్లై లెవెల్లో. ఇక్కడ నుండి ఇక్కడికి ట్యాక్స్ అంటే ఇవన్నీ సప్లై లెవెల్లో ట్యాక్స్ పే చేస్తారు కాబట్టి వీటిని సప్లై బేస్డ్ ట్యాక్స్ అంటారు. డెస్టినేషన్ ట్యాక్స్ అంటారు, సప్లై బేస్డ్ ట్యాక్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, 4 యాక్ట్ చేశారు. 4 యాక్ట్ స్టేట్ యూటీ, ఐజీఎస్టీ, కంపెన్సేషన్ ఫండ్ అనేటువంటివి కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఏ టాపిక్ గురించి సరే ఒక చిన్న విషయాలు అంటే కొన్ని విషయాలు తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి జిఎస్టీ ఏ విధంగా, సిజిఎస్టీ ఏ విధంగా కలెక్ట్ చేస్తారు, ఐజీఎస్టీ ఏ విధంగా కలెక్ట్ చేస్తారు అనే విషయం గురించి చెప్పుకుందామా, లేదంటే సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ ఏ దాని కిందకి వస్తాయి చెప్పుకుందామా? సరే, ఫస్ట్ ఏ ట్యాక్సెస్ జిఎస్టీలో మెర్జ్ అయ్యాయో చూద్దాం. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఏవేవి జిఎస్టీలో మెర్జ్ అయ్యాయి చూద్దాం. ఒక నిమిషం. ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ. రెండోది వచ్చేసి అడిషనల్ డ్యూటీ ఆన్ ఎక్సైజ్. మూడోది వచ్చేసి ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఎక్సైజ్ డ్యూటీ ఆన్ ఫ్యూ మెడికల్ మీద ఏమన్నా మెడికల్కి సంబంధించినటువంటి ఏదన్నా ఉంటాయి కదా, దానిల మీద అంటే మెడికల్ ఎక్విప్మెంట్ కానీ దానిల మీద కూడా ఎక్సైజ్ డ్యూటీ వేస్తారు. తర్వాత టాయిలెటరీస్ అనేటువంటి దానిల మీద కూడా వేస్తారు. వీటి మీద వేసేటువంటి ఎక్సైజ్ డ్యూటీ కూడా. నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ డ్యూటీ ఆన్ కస్టమ్.
అడిషనల్ డ్యూటీ ఆన్ కస్టమ్. నేను ఇక్కడ కస్టమ్ డ్యూటీ అనట్లేదు, అడిషనల్ కస్టమ్ డ్యూటీ ఆన్ కస్టమ్ అంటున్నాను. ఇవన్నీ కూడా జిఎస్టీలో మెర్జ్ అయినాయి. ఇది గుర్తు, మళ్ళీ ఏదో ఏదో రాస్తున్నాడు పెద్దన్న అనుకోకండి. జిఎస్టీలో మెర్జ్ అయినటువంటివి ఇవన్నీ కూడా జిఎస్టీలో మెర్జ్ అయ్యాయి. ఒకటి సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ మెర్జ్ అయింది, అడిషనల్ డ్యూటీ ఆన్ ఎక్సైజ్ మెర్జ్ అయింది, కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ మీద ఎక్సైజ్ డ్యూటీ ఉండేది అది కూడా మెర్జ్ అయింది. తర్వాత అడిషనల్ డ్యూటీ ఆన్ కస్టమ్ డ్యూటీ మెర్జ్ కాలేదు, అడిషనల్ కస్టమ్ డ్యూటీ మీద మళ్ళీ అడిషనల్గా ఒక డ్యూటీ వేసేవాళ్ళు, అడిషనల్ డ్యూటీ ఆన్ కస్టమ్ అనేటువంటిది. అంటే అది కూడా జిఎస్టీలోకి మెర్జ్ కావడం జరిగింది. తర్వాత స్పెషల్ డ్యూటీ ఆన్ కస్టమ్, ఇది కూడా మెర్జ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ట్యాక్స్, ఇది కూడా జిఎస్టీలోకి మెర్జ్ అయిపోయింది. తర్వాత సెంట్రల్ సర్చార్జెస్ అండ్ సెసెస్ ఆన్ గూడ్స్, అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆర్టికల్ 271 ప్రకారం వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్కి సర్చార్జెస్ సెస్ విధించే అది ఆస్కారం ఉంటుంది అన్నాం కదా. అదేవిధంగా కొన్ని గూడ్స్ మీద సర్చార్జెస్ అండ్ సెస్ అనేటువంటివి అవి కూడా జిఎస్టీలోకి మెర్జ్ అయిపోయాయి. 8వ వచ్చేసి సెంట్రల్ సేల్ ట్యాక్స్, 2 రాష్ట్రాల మధ్య ఏదన్నా అయితే సేల్ ట్యాక్స్, ఇవన్నీ కూడా జిఎస్టీలోకి మెర్జ్ కావడం జరిగింది. ఇది నేను ఎందుకు రాసి అంత క్లియర్గా చెప్తున్నానంటే, డైరెక్ట్ అడుగుతాడు ఏ ట్యాక్స్ అనేటువంటి ఎందులో మెర్జ్ అయ్యింది అనేటువంటి క్వశ్చన్ వచ్చేప్పుడే ఏం చేస్తావు అప్పుడు. కాబట్టి ఇది ఒకసారి గుర్తుపెట్టుకుంటే అయిపోయాయి, సింపుల్, ఏం లేదు. సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, ఏదన్నా ప్రొడక్షన్ మీద ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారబ్బా, ఏదన్నా మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల మీద కానీ ఏదన్నా ప్రొడక్షన్ కంపెనీల మీద కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎక్సైజ్ డ్యూటీ విధిస్తుంది, అది జిఎస్టీలోకి మెర్జ్ అయిపోయింది. తర్వాత అడిషనల్ డ్యూటీ ఆన్ ఎక్సైజ్, ఈ ఎక్సైజ్ డ్యూటీ మీద మళ్ళీ ఇంకొక అడిషనల్ డ్యూటీ విధిస్తారు, ఈ ఎక్సైజ్ డ్యూటీ మీద అడిషనల్గా మళ్ళీ అమౌంట్ విధిస్తారు, అది కూడా మెర్జ్ అయిపోయింది. తర్వాత అడిషనల్ డ్యూటీ ఆన్ ఎక్సైజ్ అనేది కూడా చెప్పాను కదా ఇదే అని. తర్వాత ఎక్సైజ్ డ్యూటీ ఆన్ కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్స్ మీద, టాయిలెటరీస్ మీద ఎక్సైజ్ డ్యూటీ విధిస్తారు. అంటే ఎక్సైజ్ డ్యూటీ అంటే ప్రొడక్షన్ మీద ఏదన్నా ఉంటే దాని మీద విధిస్తారు. తర్వాత ఎక్సైజ్ అడిషనల్ డ్యూటీ ఆన్ కస్టమ్, అంటే ఏదన్నా కస్టమ్స్ అంటే కదా, విదేశాల నుండి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, దాని మీద ఆల్రెడీ కస్టమ్ డ్యూటీ విధిస్తారు, దాంతోపాటు ఈ యొక్క అడిషనల్ కస్టమ్ డ్యూటీ కూడా విధిస్తారు, అది కూడా రద్దయింది. రద్దు అయింది అంటే జిఎస్టీలోకి మెర్జ్ అయిపోయింది అని అర్థం. తర్వాత స్పెషల్ డ్యూటీ అండ్ కస్టమ్, మళ్ళా కస్టమ్ డ్యూటీ మీద అడిషనల్, ఫస్ట్ ఒక ప్రోడక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నామంటే దాని మీద కస్టమ్ డ్యూటీ విధిస్తారు, మళ్ళీ అక్కడితో ఆగరు, మళ్ళీ అడిషనల్ డ్యూటీ అండ్ కస్టమ్ అని విధిస్తారు, మళ్ళీ స్పెషల్ డ్యూటీ అండ్ కస్టమ్ అని విధిస్తారు, అన్నీ విధించుకుంటూనే పోతారు వీళ్ళు. ఇంకా ఎన్ని చూడండి, అడిషనల్ డ్యూటీ ఆన్ కస్టమ్ అంట, స్పెషల్ డ్యూటీ ఆన్ కస్టమ్ విధించాలి, ఇవన్నీ కూడా జిఎస్టీలోకి మెర్జ్ అయిపోతున్నాయి. తర్వాత సర్వీస్ ట్యాక్స్, మనకు ఆల్రెడీ తెలుసు, ఏదన్నా మనం సర్వీసెస్ మనం తీసుకుంటే సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది, అవి కూడా మనకు జిఎస్టీలోనే కలిసిపోయింది. తర్వాత కొన్ని గూడ్స్ మీద సర్వీస్ ఛార్జెస్ సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది, అవి కూడా జిఎస్టీలోకి మెర్జ్ అయ్యాయి, కలిసిపోతున్నాయి కాదు, అయిపోయినాయి ఆల్రెడీ. సెంట్రల్ సేల్ ట్యాక్స్ అనేది కూడా జిఎస్టీలోకే మెర్జ్ అయిపోయింది. ఇవి సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ట్యాక్సెస్. స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి చూద్దాం. స్టేట్ లెవెల్లో ట్యాక్సెస్ ఏమేమి మెర్జ్ అయినాయో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి వ్యాట్ ఆర్ సేల్ ట్యాక్స్. ఈ సేల్ ట్యాక్స్ ఏంది? స్టేట్ సేల్ ట్యాక్స్. వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అన్నాం కదా, ప్రజెంట్ వ్యాట్ అనేది కూడా స్టేట్ జిఎస్టీలోకి మెర్జ్ అయిపోయింది. తర్వాత పర్చేస్ ట్యాక్స్, నువ్వు ఏదన్నా కొన్నావు అనుకో పర్చేస్ ట్యాక్స్ ఇస్తారు, పర్చేస్ ట్యాక్స్ కూడా స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది, అది కూడా జిఎస్టీలోకి మెర్జ్ అయిపోయింది. తర్వాత ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్,
ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అంటే లోకల్ బాడీ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రద్దు కాలేదు. మళ్ళీ నువ్వు మీ మీ ఊర్లో కానీ మీ మున్సిపాలిటీలో కానీ మండలంలో కానీ ఏదన్నా ఉరుసులు కానీ జాతర కానీ లేదంటే ఏదైనా ఎగ్జిబిషన్ కానీ అలా జరుగుతూ ఉంటాయి. అవి కూడా ఎంటర్టైన్మెంటే. వాటి మీద లోకల్ బాడీ కలెక్ట్ చేస్తాయి. అవి జిఎస్టీలోకి కాలేదు. ఏదన్నా మూవీ రిలీజ్ అవుతుంది, దానికి సంబంధించింది ఎంటర్టైన్మెంట్. ఏదన్నా ఎంటర్టైన్మెంట్ షోస్ ఆ స్టేట్లో వస్తున్నాయి అంటే ఆ స్టేట్ వైడ్ జరిగేటువంటి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ అయితే స్టేట్ జిఎస్టీలోకి మెర్జ్ అయిపోయింది, అంతేగాని లోకల్ బాడీకి సంబంధం లేదు. తర్వాత లగ్జరీ ట్యాక్స్ వరా లగ్జరీ ట్యాక్స్ కూడా మనకి స్టేట్ జిఎస్టీలోకి మెర్జ్ అయిపోయింది. ఆక్ట్రాయ్ ట్యాక్స్ దీన్ని ఎంట్రీ ట్యాక్స్ అంటాం. ఎంట్రీ ట్యాక్స్ ఇది కూడా స్టేట్ జిఎస్టీలోకే మెర్జ్ అయిపోయింది. తర్వాత ట్యాక్స్ ఆన్ లాటరీస్ బెట్టింగ్. నెక్స్ట్ వచ్చేసి గ్యాంబ్లింగ్ అంటే ఏందో తెలుసా? గ్యాంబ్లింగ్ ట్యాక్స్ అండ్ లాటరీస్. ఎవరన్నా మనకు లాటరీ సిస్టమ్స్ ఏమన్నా లాటరీలు పెడతా ఉంటారు కదా, వాటి మీద కానీ బెట్టింగ్ మీద కానీ ఆ ట్యాక్సెస్ కూడా దీంట్లోకే కలిసిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మండీ ట్యాక్స్ అంటే రైతు బజార్లో మండీకి ట్యాక్స్. మిస్ అయింది ఇక్కడ. మండీ. ఒక నిమిషం చెప్తాను ఒక్కొక్క ట్యాక్స్ గురించి. ఓకే, ఫస్ట్ వచ్చేసి వ్యాట్ అనేది మనం ఆల్రెడీ చెప్పాం కదా. స్టేట్ అనేది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది, సేల్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది. ఇది జిఎస్టీలోకి మెర్జ్ అయిపోయింది. స్టేట్ జిఎస్టీలోకి. మళ్ళీ సెంట్రల్ జిఎస్టీలో వస్తే అనుకోకండి. పర్చేస్ ట్యాక్స్ ఏమన్నా మనం పర్చేస్ చేసినా ఏదన్నా దాని మీద కూడా స్టేట్ కలెక్ట్ చేస్తుంది. అవి కూడా స్టేట్ జిఎస్టీలోకి మెర్జ్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఎక్సెప్ట్ లోకల్ బాడీస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఆర్ మెర్జ్డ్ ఇన్ ద స్టేట్ జిఎస్టీ. లగ్జరీ ట్యాక్స్. ఏదన్నా లగ్జరీ ఐటమ్ కొన్నా కానీ లగ్జరీ ఐటమ్ మీద కానీ ఏదన్నా ఉంటే వాటి మీద కూడా ట్యాక్స్ అనేటువంటిది లగ్జరీ ఐటెంల మీద ఏదన్నా ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు అది కూడా స్టేట్ జిఎస్టీలో కలిసిపోయింది. తర్వాత ఆక్ట్రాయ్ ట్యాక్స్ అండ్ ఎంట్రీ ట్యాక్స్. ఈ ఆక్ట్రాయ్ ట్యాక్స్ ఎలా అంటే ట్రాన్స్పోర్ట్ మీద వేస్తారు. అంటే ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రంలోకి ఏదన్నా ట్రాన్స్పోర్ట్ వచ్చింది అనుకో, ఎంట్రీ ట్యాక్స్. ట్రక్కులు అన్నీ నిలబడతాయి, గంటలు కాదు రోజులు నిలబడాలి అవి. తర్వాత ఎంట్రీ ట్యాక్స్ కట్టి రాష్ట్రంలోకి ఎంటర్ కావాలి. ఎలా ఉండదు తెలుసా ఈ సిస్టమ్? ఆల్రెడీ చెప్పాను. ఒక దేశంలో 28 దేశాలు ఉన్నట్టుండేది. 28 రాష్ట్రాలు, ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దేశంలాగా మారిపోయింది జిఎస్టీ రాకముందు. కావాలంటే బార్డర్ ఏరియాలో ఎవరన్నా ఉంటే వాళ్ళైతే తెలుస్తుంది. ఎన్ని ట్రక్కులు నిలబడతాయంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, పర్మిషన్ ఎంట్రీ ట్యాక్స్ కట్టి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈవే బిల్లు వచ్చినాయి. జస్ట్ 24 అసలు ఆన్లైన్లోనే బిల్లు ఇచ్చేస్తారు. ఏ ట్రక్కును కూడా ఆపడానికి వీలే లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది ట్రక్ అనేది. తర్వాత ట్యాక్స్ అండ్ లాటరీస్. మనం ఏదన్నా లాటరీస్ అలా తీసుకుంటున్నాం కదా, అప్పుడప్పుడు టీవీలలో కూడా వచ్చింది. రీసెంట్గానే చూశానబ్బా, అది ఎవరో దుబాయ్నే అనుకుంటా. ఏదో మన తమిళనాడుకి చెందిన వ్యక్తే ఎన్నో కోట్లు కొట్టాడు లాటరీలో. మనకెందుకు అవి రావు అనుకుంటారా? ఆ లాటరీల మీద డబ్బులు వేసుకోకండి, అవి అంత ఈజీ కాదు. దానికి కొంచెం నసీబ్ కూడా ఉండాల. ఏముంది ఉంటే వస్తాయేమో. సరే, లాటరీల మీద కూడా ట్యాక్సెస్ ఏమన్నా వసూలు చేస్తే కనుక ఈ లాటరీస్ మీద కూడా. తర్వాత బెట్టింగ్ అంటే మళ్ళీ క్రికెట్ బెట్టింగ్లో కానీ ఆర్సీబీ మీద నేను వేస్తాను బెట్టింగ్, గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలంటే పోలీసు వాళ్ళు వచ్చి ఎత్తుకుపోతారు. ఆ బెట్టింగ్ వేరు. అంటే కొన్ని రాష్ట్రాలలో బెట్టింగ్ అలో చేస్తారు. అంటే హార్స్ రైడింగ్ ఉంది, దాని మీద బెట్టింగ్ కానీ అలా కొన్ని వాటి మీద అక్కడ నిర్వహిస్తారు. అంటే గవర్నమెంటే ఐ థింక్ కర్ణాటకలో తప్పు కాదనుకుంటాను, హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. తర్వాత కార్ రేసింగ్ ఉంటుంది, దాని మీద కూడా బెట్టింగ్ పెడతారు వాళ్ళు. అలాంటి బెట్టింగ్లను అంటే అఫీషియల్గా గవర్నమెంట్ ఒప్పుకొని అవి పెట్టే బెట్టింగ్లు ఓకే. అంతేగాని మేము ఆర్సీబీ మీద చెన్నై సూపర్ కింగ్స్ మీద మనం డబ్బులు పెడతాము ఆ బెట్టింగ్ అంటే
ఎత్తుకుపోతారు. గ్యామ్లింగ్ గూడా కొన్ని రాష్ట్రాలలో నిషేధం, కొన్ని రాష్ట్రాలలో చేస్తారు. మండి ట్యాక్స్ అంటే ఇప్పుడు ఫార్మర్స్ ఉంటారు గదా! మండి ట్యాక్స్. మండి ట్యాక్స్ అంటే ఫార్మర్స్ రైతు బజార్ అని మళ్ళీ ఉన్నాయో లేదో మనకైతే తెలీదు. రైతులు రైతు బజార్స్ ఉంటాయి గదా! మన మన సైడ్ ఉన్నాయి గదా! రైతు బజార్స్. అంటే మీ సైడ్ ఉన్నాయో లేదో తెలీదు. మా సైడ్ అయితే రైతు బజార్స్ అయితే ఉన్నాయి. ఈ రైతు బజార్‌లలో మండి ట్యాక్స్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసేది. ఆ మండి ట్యాక్స్ గూడా మెర్జ్ కావడం జరిగింది. అంటే ఒకసారి మార్కెట్‌లే కలెక్ట్ చేస్తాయి. అవి వేరు. మండి ట్యాక్స్ అంటే ఇప్పుడు కొన్ని కొన్ని రాష్ట్రాలలో స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేయొచ్చు. కొన్ని కొన్ని రాష్ట్రాలలో ప్రతి రాష్ట్రంలో మండి ట్యాక్స్ అనేటువంటిది స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేస్తదని కాదు. కొన్ని రాష్ట్రాలలో అది లోకల్ బాడీకి ఇచ్చేస్తారు. అక్కడ ఉన్నటువంటి మార్కెట్ యాజమాన్యానికి ఇచ్చేస్తారు. వాళ్ళే కలెక్ట్ చేసుకొని అక్కడ ఆ అమౌంట్‌తో వాళ్ళే డెవలప్ చేసుకుంటారు వాళ్ళు. అంటే స్టేట్ గవర్నమెంట్‌కి అలా ఇవ్వరు వాళ్ళు. అంటే అది వేరు. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ మండి ట్యాక్స్ కలెక్ట్ చేస్తా ఉంటే అది కూడా అందులో మెర్జ్ అయితాది అనడం నా ఉద్దేశ్యం. ఓకే. ఇప్పుడు ఇవి చాలా ఇంపార్టెంటు. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇది మనం ఏమేమి చెప్పాము? సెంట్రల్ జీఎస్టీ చెప్పాను. ఏమేమి ఉన్నాయి? స్టేట్ ఐజీఎస్టీ చెప్పాను. దీన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ విధంగా కలెక్ట్ చేస్తారు అని కూడా మాట్లాడదాము. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ టాక్సెస్ ఏమి, స్టేట్ గవర్నమెంట్ టాక్సెస్ ఏవి స్టేట్ జీఎస్టీలోకి మెర్జ్ అయినాయి అనేటువంటివి చూసాను. ఈ టాక్సెస్ అన్నీ మెర్జ్ అయినాయి. ఈ టాక్సెస్ అన్నీ మెర్జ్ అయినాయి అని కూడా చూసాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు స్టేట్ జీఎస్టీ, ఐజీఎస్టీ ఎలా కలెక్ట్ చేస్తారా అని చూద్దాం. దానికంటే ముందు ట్యాక్స్ స్లాబ్ ఏ విధంగా ఉందని చూద్దాం ఒకసారి. ట్యాక్స్ స్లాబ్ ఏ విధంగా ఉంది అని చూద్దాం. ఫస్ట్‌దొచ్చేసి మనకు అంటే ఓల్డ్ సిస్టమ్ కాదు. మొన్న 2025 సెప్టెంబర్‌లో చేంజ్ చేశారు. దాని ప్రకారం చూస్తున్నా 0% ఉంది ఒకటి. నెక్స్ట్ వచ్చేసేసి 5% ఉంది. తర్వాత 18% ఉంది. తర్వాత 40% ఉంది. ఓల్డ్ సిస్టమ్‌లో 12% ఒకటి 28% కూడా ఉండేది. ఇవి 2 అనేటువంటివి తీసేసినారు. ఓకే. ప్రెజెంట్ ఉన్నటువంటి ట్యాక్స్ స్లాబ్స్ ఇవి. 0% అంటే కొన్ని వస్తువుల మీద 0 ట్యాక్స్. అసలు ఎలాంటి ట్యాక్స్ ఉండవు. అవి డైరెక్ట్ వితౌట్ ట్యాక్స్‌తో ఇప్పుడు రైస్ మీద ఉంది. ఏమన్నా బియ్యం మీద కూడా ట్యాక్స్ వసూలు చేస్తే పాపం పేదవాళ్ళు ఎట్టా తినాలి? కాబట్టి కొన్ని కొన్ని వాటి మీద అంటే బియ్యం మీద అంటే మళ్ళా నీకు బియ్యంలో రకాలుంటాయి మళ్ళా. వేరే నేను సూపర్ హై మోడల్ బియ్యం తీసుకుంటాను, అవి తీసుకుంటా అంటే మళ్ళా దానికి ట్యాక్స్ కట్టాల్సొస్తాయి. నార్మల్ రైతుల దగ్గర తీసుకునే వాటి గురించి చెప్తున్నాను. రైతులు కట్టాల్సిన అవసరం లేదు. రైతులు వాళ్ళు జీఎస్టీలు ఏం కట్టాల్సిన అవసరం లేదు. వాటి గురించి చెప్తున్నాను. మళ్ళా బాస్మతి రైస్ తీసుకుంటాను. నేను ఏమంటారు సూపర్ బియ్యం తీసుకుంటానంటే వాటికి ఏం ట్యాక్స్ ఏస్తే గనక కట్టాల్సిందే. కొన్ని కొన్ని వాటికి ఉండదబ్బా. కొన్ని కొన్ని వాటికి ఉంటది. జీరో ట్యాక్స్ అనేటువంటిది. 5% ట్యాక్స్ మిల్క్ మీద, ఎగ్స్ మీద అలా నెసెసరీ వస్తువులుంటాయి గదా! వాటి మీద వచ్చేసి కొంచెం తక్కువ ట్యాక్స్ ఇస్తారు. 5% ఏస్తారు. తర్వాత 18% అంటే ఏసీలు గానీ, టీవీలు గానీ, ఫ్రిడ్జ్‌లు గానీ అలా తీసుకుంటుంటారు గదా! మోస్ట్‌లీ 90% ఎలక్ట్రానిక్స్ ఐటెమ్స్ మొత్తం 18% ట్యాక్స్ స్లాబ్‌లోనే ఉన్నాయి. తర్వాత 40% ట్యాక్స్ స్లాబ్ అంటే ఇంకా అవి కొన్ని లగ్జరీ ఐటెమ్స్ ఉంటాయి. అవి వాటి మీద ఇప్పుడు నేను బీఎండబ్ల్యూ కార్ కొంటా. నెక్స్ట్ వచ్చి ఆడి కార్ కొంటా. ఒక పెద్ద ఇంత పెద్ద ఏమంటారు మైక్రో ఓవెన్ కొంటా. మైక్రో ఓవెన్ కూడా 18% అనుకుంటాను. అంటే లగ్జరీ ఐటెమ్స్ ఏదన్నా మనం తీసుకుంటే మాత్రం వాటి మీద మోస్ట్‌లీ 40% ట్యాక్స్ ఉంటదబ్బా! అది గుర్తుపెట్టుకో అంతే. ఇలా ఈ విధంగా టాక్సెస్ డిఫరెంట్ వస్తువుల మీద డిఫరెంట్‌గా టాక్స్ కలెక్ట్ చేస్తారు. ఈ యొక్క స్లాబ్ ఈ విధంగా ఉంటుంది. ఇంకొకటేందంటే ఇక్కడే చెప్తున్నాను. 5% ఇప్పుడు 5% కలెక్ట్ చేస్తున్నారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ 2 కలిపి. ఓకే. ఇందాక మనం స్లాబ్స్ చూసాం గదా! స్లాబ్స్‌ను బేస్ చేసుకొని టాక్స్ ఏ విధంగా కలెక్ట్ చేస్తారు అనే విషయాలను మనం చూద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి ఇంట్రా ఇంట్రా టా ఇంట్రా అరె! ఇంట్రా స్టేట్ టాక్స్ చూద్దాం.
ఇంట్రా స్టేట్ ట్యాక్స్. ఇంట్రా స్టేట్ ట్యాక్స్ అంటే ఇంట్రా స్టేట్ ట్యాక్స్ అంటే విత్ ఇన్ ద స్టేట్ ట్యాక్స్ అనే అర్థం. విత్ ఇన్ ద స్టేట్ ట్యాక్స్. విత్ ఇన్ దట్ స్టేట్ ట్యాక్స్లో ఏ విధంగా కలెక్ట్ చేస్తారు జిఎస్టీ అనేటువంటి చూస్తాం. అంటే బోత్ సెంట్రల్ జిఎస్టీ అండ్ స్టేట్ జిఎస్టీ ఏ విధంగా కలెక్ట్ చేస్తారు ఇంట్రా స్టేట్ ట్యాక్స్లో అని చూద్దాం. ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఒక నిమిషం, ఇక్కడ ప్రొడ్యూసర్ తర్వాత ఇక్కడ హోల్సేలర్ పెడదాం. హోల్ సెల్లర్ తర్వాత రీటైలర్ తర్వాత ప్రొడ్యూసర్ హోల్సేలర్ రీటైలర్. ఉన్నారు. సరే, వీళ్ళ యొక్క ట్యాక్స్ని ఏ విధంగా కలెక్ట్ చేస్తారో అనేటువంటి విషయాలను చూద్దాము. ఫస్ట్ స్టేట్ జిఎస్టీ. నేను ఇది గుర్తుపెట్టుకోవాలా మీరు. నేను ఏం చెప్తున్నాను, విత్ ఇన్ ద స్టేట్, ఒక స్టేట్లో ప్రొడక్షన్ అక్కడే జరిగి అక్కడే అయితే ఏ విధంగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తారో, ఇది ఐజిఎస్టీ కాదు, సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ ఏ విధంగా కలెక్ట్ చేస్తారో అనేటువంటి విషయాల గురించి చెప్తున్నాను. ప్రొడ్యూసర్ ఏం చేస్తాడంటే ఒక రా మెటీరియల్, ఒక బాటిల్, సేమ్ బాటిలే తీసుకుందాం, ఒక రా మెటీరియల్ని తయారు ఒక బాటిల్ తయారు చేయడానికి రా మెటీరియల్ని ఇంపోర్ట్ చేసుకుంటాడు. దాని యొక్క కాస్ట్ ఎంత, రా మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత, 100 రూపీస్ అనుకో, 100 రూపీస్. దాని తర్వాత దాని మీద స్టేట్ జిఎస్టీ 5. ఓకే, 100 రూపీస్ అనుకున్నాము. 100 రూపీస్ రా మెటీరియల్ ప్రోడక్ట్ మీద 100 రూపీస్ అనుకున్నాము. అందులో సెంట్రల్ జిఎస్టీ ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్లాబ్ తీసుకుందాం మనము, ఇప్పుడు 5% స్లాబ్ తీసుకున్నాం అనుకో, మనకి ఇది పాయింట్లలో వస్తుంది, మళ్ళీ అర్థం కాదు. ఓకే, 20% ఓవరాల్ జిఎస్టీ స్లాబ్ ఒక 20% అయితే లేదు ప్రజెంట్, ఉందనుకున్నాము. ఒక స్టేట్ జిఎస్టీ ఒక 10% అంటే 10 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. తర్వాత సెంట్రల్ జిఎస్టీ యాక్చువల్గా 10% స్లాబ్ అనేది లేదు, నేను జస్ట్ ఏమంటే అర్థం కావడానికి చెప్తున్నాను. అవరా జిఎస్టీ 10 రూపీస్ అంటే టోటల్గా 20% ట్యాక్స్ స్లాబ్ లేదు, 20%. బట్ చెప్తున్నాను టోటల్గా ఎంత కలెక్ట్ చేసినారు వీళ్ళ దగ్గర, వీని దగ్గర 120 రూపీస్. ఇప్పుడు ఇతడు ప్రొడ్యూసర్ అనేటువంటి వ్యక్తి రా మెటీరియల్ 100 రూపాయలకు తీసుకున్నాడు. దాని మీద సెంట్రల్ జిఎస్టీ అంటే నరేంద్ర మోడీకి 10 రూపాయలు ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి సరే ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారికి 10 రూపీస్ ఇచ్చారు. మొత్తం 120 రూపీస్ ట్యాక్స్ ప్లస్ 2 కలిపితే 120 రూపాయలు మన ప్రొడ్యూసర్కి పడింది. అంటే ఇక్కడ 100 రూపీస్ మాత్రమే రా మెటీరియల్ మీద ఉంది. మిగిలినటువంటి 20 రూపాయలు ఏం చేసినాడు, ట్యాక్స్ కట్టినాడు కదా. 100 + 10 + 10 20. ఇది ఈ 20 రూపీస్ వచ్చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. ఈ 100 రూపీస్ వచ్చేసి రా మెటీరియల్ మీద పడింది. ఇది 20 రూపీస్ వచ్చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారు. అంటే గవర్నమెంట్కి 20 రూపీస్ కట్టాడు, 10 రూపాయలు చంద్రబాబు కట్టాడు, 10 రూపాయలు నరేంద్ర మోడీ కట్టాడు. కానీ ఈ యొక్క 20 రూపీస్ అనేది తన జోబులో నుండి ఏం పడదు,
వీళ్ళు చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు ఏమంటారు వీళ్ళు, నువ్వేం భయపడకరా, ఈ 10 రూపాయలు నేను తీసుకున్నాను, 10 రూపాయలు మన నరేంద్ర మోడీ గారు తీసుకున్నారు, మేమిద్దరం కలిసి పెట్టుకున్నాం నీ 10 రూపాయలు, అదే నీకు క్రెడిట్ రూపంలో ఇంకా నీ అకౌంట్లో ఉంది, నువ్వు ఈ యొక్క నీ ప్రోడక్ట్ను నువ్వు హోల్సేలర్కి అమ్ము, వాడు నీకు కొంచెం ట్యాక్స్ ఇస్తాడు, ఆ ట్యాక్స్లో నుండి నువ్వు ఎంత మాకైతే కట్టినావో అది అది చల్లు చేసుకొని మిగిలిన ట్యాక్స్ కట్టు సరిపోతుంది అంటాడు. అప్పుడు వీడేం చేసినాడు, సరే ఒక ఈ పెన్ మారుదాం, అరే పడు భయ్, ఓకే ఒక 40 రూపీస్ యాడ్ చేసినాడు అనుకున్నాం, అంతేనా, ఒక 40 రూపీస్ యాడ్ చేసినాడు అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కానీ, అంటే రా మెటీరియల్ మీద 100 రూపాయలు పడితే 100 రూపాయలకి ఏం అమ్మడు కదా, ఒక 40 రూపీస్ యాడ్ చేసి అమ్ముతాడు. అమ్మినప్పుడు ఇప్పుడు హోల్సేల్ ఒక బిల్లు తయారు చేస్తాడు, ఒక బిల్లు ఇట్లా బిల్లు తయారు చేసి ఈ వస్తువు ఎవరిది కొన్నాడు, హోల్సేలర్ కొన్నాడు, ఒక బిల్లు ఇట్లా తయారు చేసినాడు, తయారు చేసి ఐటెం కాస్ట్ అంటే బాటిల్ కాస్ట్ వచ్చేసి 140 రూపీస్, 100 రూపీస్ ప్లస్ 140 రూపీస్. తర్వాత సెంట్రల్ జిఎస్టీ అంటే నరేంద్ర మోడీకి ఇచ్చేది 10 రూపీస్, 140 మీద 100 రూపాయలు ప్లస్ 40 రూపాయలు యాడ్ చేసినారు కదా, 140 అయింది కదా, ఈ 140 మీద 10% ఎంత అంటే 14 రూపీస్, అంతే కదా, 14 రూపీస్, 140 రూపాయలు. తర్వాత చంద్రబాబు లైన్లోకి వచ్చేసి మన చంద్రబాబు వెంటనే అంటాడే, మనకు కూడా 10% ట్యాక్స్ కావాలా, స్టేట్ జిఎస్టీ ఉంది అంటేనే చంద్రబాబుకు కూడా ఒక 14 రూపాయలు 10% అంటే టోటల్గా, అప్పుడు టోటల్ ఎంత అవుతుంది, 140 38 168, అంతేనా, 28 68, ఓకే 168 రూపీస్ అవుతుంది టోటల్గా. ఇప్పుడు బిల్లు తయారు చేసినాడు, ఈ హోల్సేలర్ వచ్చినాడు, హోల్సేలర్ వచ్చేసి ఈ యొక్క బాటిల్ని ఎంత కొన్నాడు, 168 రూపాయలు కొన్నాడు, కాస్ట్ ఆఫ్ ద బాటిల్ ఎంత పడింది, 140 రూపాయలు పడింది. నెక్స్ట్ వచ్చేసి జిఎస్టీ ఎంత కట్టినాడు, 14, నరేంద్ర మోడీకి సెంట్రల్ జిఎస్టీ ఎంత కట్టినాడు, 14 రూపాయలు కట్టలేదు, తీసుకున్నాడు, నరేంద్ర మోడీ పేరు మీద 14 రూపాయలు ఎవరు తీసుకున్నాడు, ప్రొడ్యూసర్ తీసుకున్నాడు. తర్వాత చంద్రబాబు పేరు మీద స్టేట్ జిఎస్టీ అంటున్నాను, 14 రూపాయలు వచ్చేసి ప్రొడ్యూసర్ తీసుకున్నాడు. ఇప్పుడు మొత్తం కలిసి 168 రూపాయలు హోల్సేలర్ దగ్గర వసూలు చేసినాడు, ఆ ప్రోడక్ట్ పోయి చేసినాడు. ఇంకా ఇప్పుడు 148 రూపాయలు ఏమైతే ఎప్పుడైతే 140 రూపాయలు తీసుకున్నాడో అప్పుడు 140 తనది పెట్టుకుంటాడు. బట్ ఇక్కడ 14 ఎంత, 28 రూపాయలు కలెక్ట్ చేసినాడు కదా, 28 రూపీస్ కలెక్ట్ చేసినాడు కదా, ఈ 28 రూపీస్ అనేది ఒక ట్యాక్స్ రూపంలో కలెక్ట్ చేసినాడు. ఈ ట్యాక్స్ ఆల్రెడీ ఇక్కడ ఎంత కట్టినాడు, 20 రూపీస్ కట్టినాడు ఇక్కడ, అంతే కదా, ఇక్కడ 20 రూపీస్ కట్టినాడు, ఇక్కడ ఎంత ఉంది, 28 రూపాయలు ఉంది, ఆల్రెడీ 20 రూపీస్ కట్టేసినాడు. ఇప్పుడు ఎంత కట్టాలి, 8 రూపీస్ కడితే సరిపోతుంది, అంతే కదా, 28లో నుండి 20 తీసేస్తే 8 రూపీస్, అంటే ఇది అవుట్పుట్ ట్యాక్స్ లయబిలిటీ అంటారు దీన్ని. అంటే ఈ 8 రూపీస్ అంటే ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, చెప్పాను కదా, నువ్వు 20 రూపాయలు ఎక్కడ పోలేదు ద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ఉన్నాయిలే అని చంద్రబాబు అండ్ నరేంద్ర మోడీ ఇద్దరు భరోసా ఇచ్చారు. అంటే నేను జస్ట్ అంటున్నాను, స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ భరోసా ఇచ్చారు, నీ 20 రూపాయలు ఎక్కడ పోలే, ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో మా దగ్గరనే ఉన్నాయి, నువ్వు అది హోల్సేలర్కి అమ్ముకొని వాడు కూడా ఇంకా కొన్ని 28 రూపాయలు ట్యాక్స్ వస్తాయి కదా, అప్పుడు 20 రూపాయలు నీ 20 రూపాయలు నువ్వు పట్టుకో, మిగిలిన 8 రూపాయలు ఉందే అది నాకు అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీద కింద మళ్ళీ నాకు ట్యాక్స్ కట్టేసాయి, అంటే ఇంక నీకు నాకు చెల్లు ఉండదు, ఇంకా చెల్లు. అప్పుడు ఏం చేస్తాడు, 28 రూపాయలు కలెక్ట్ చేసి 20 రూపాయలు పట్టుకొని ఈ 8 రూపాయలు వచ్చేసి 4 రూపాయలు స్టేట్ గవర్నమెంట్కి, 4 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి కడతాడు. నన్ను 4 రూపాయలు చంద్రబాబు గారికి, 4 రూపాయలు నరేంద్ర మోడీకి ఇస్తాడు. వీడు సరే పోయి నేనేం తక్కువ తిన్నానా అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ప్రొడ్యూసర్ ఏం చేసినాడు, నువ్వు నన్ను 40 రూపాయలు కలిపినావు కదా, ఇప్పుడు చూడు నేను 60 రూపాయలు కలుపుతా చూడు అంటాడు. వీడు 60 రూపీస్ యాడ్ చేసినాడు, పెన్ను మారుద్దాం, ఇది చేద్దాంలే, 60 రూపీస్ చేస్తాంలే అన్నాడు. అప్పుడు వీడు ఒక ఏమంటాడు, ఒక బిల్లు వేసినాడు, ఇట్లా బిల్లు వేసినాడు అనుకుందాం. ఇది ఇంట్రాస్టేట్ గురించి చెప్తున్నాను, మళ్ళీ ఇంట్రాస్టేట్ అంటే
సారీ ఇంట్రాస్ట్ రేట్ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్ట్ రేట్ గురించి చెప్పట్లేదు. అంటే 2 రాష్ట్రాల మధ్య జరిగితే మళ్ళా అది వేరేగా ఉంటది. తర్వాత చెప్తాను. హోల్‌సేలరు ఆ బాటిల్ తీసుకుపోయి ఇక డీమార్ట్‌లో అమ్మినాడు. డీమార్ట్ అనుకుందాం. డీమార్ట్‌లో అమ్మినాడు. ఇప్పుడు ₹60 యాడ్ చేసినాడు. ఒక బాటిల్ కాస్ట్ వచ్చేసి 140 కదా! 140 ఒక ₹60 యాడ్ చేసినాను. నా ప్రాఫిట్ కావాలా, ట్రాన్స్‌పోర్ట్ చార్జెస్ అన్నీ కలిపితే 140 యాడ్ చేసినాడు. అంటే రౌండ్ ఫిగర్ 200 చేసినాడు. ₹200 సార్. వెంటనే నెక్స్ట్ వచ్చేసి చంద్రబాబుకి ఇవ్వాలి కదా! ఫస్ట్ నరేంద్ర మోడీకి ఇవ్వాలా. సెంట్రల్ గవర్నమెంట్. ఇద్దరిలో ఎవరైనా ఇద్దరు తీసుకుంటారులే కానీ 10% అంటే ₹20 ట్యాక్స్ కట్టాలా. 10% అంటే ₹20 కదా! స్టేట్ గవర్నమెంట్ కూడా 10% ట్యాక్స్ వసూలు చేస్తుంది. అందులో చంద్రబాబు నేనేం తక్కువ తిన్నానా అనేటువంటి ఈయన కూడా ₹10 ట్యాక్స్ వసూలు చేస్తాడు 10%. అంటే ఓవరాల్గా ఎంత అయింది ఇప్పుడు ₹240 అయింది. అంతే కదా! 200 + 40 ₹240 అనేటువంటిది ఒక బిల్లు తయారు చేసి డీమార్ట్ దగ్గర నుండి వసూలు చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు నాకు ఎంత కట్టాలి? ₹140 అనేటువంటిది కట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలిపెట్టేది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో ఒక బిల్లు తయారు చేసి కట్టేసి ఇప్పుడు ఆల్రెడీ వీడు డీమార్ట్ దగ్గర వీడు ఆల్రెడీ ₹28 కట్టినాడు కదా! ఇక్కడ ఎవరికి కట్టినాడు? ప్రొడ్యూసర్ కట్టినాడు కదా! అంటే ఇక్కడ ఏమైందంటే ఈ ₹28 అనేటువంటిది ట్యాక్స్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ఉంటుంది దీని దగ్గర. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో ₹28 ఉంటుంది. వీని దగ్గర ఎంత కలెక్ట్ చేసినాడు? ₹40 కలెక్ట్ చేసినాడు ట్యాక్స్ రూపంలో. అంతే కదా! ఈ ₹40 200 వచ్చేసి కాస్ట్, ₹40 కలెక్ట్ చేసినాడు కదా! ఈ ₹28 తీసేయాల. 10లో నుండి 2 తీసేస్తే 2 తర్వాత ఇక్కడ 3లో నుండి 12 అంటే ₹12 అనేటువంటిది ఇంకా బ్యాలెన్స్ ఉంది. అంతే కదా! ₹28 అనేటువంటిది వీని యొక్క ట్యాక్స్ ఇన్పుట్ క్రెడిట్ ఉంది. వీడు తీసేసుకోవాలి అమౌంట్. అంటే గవర్నమెంట్‌కి కట్టాడు. వీడు ఆల్రెడీ పే చేసినాడు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో గవర్నమెంట్ దగ్గర ఉంది. కాబట్టి గవర్నమెంట్‌కి వీడు పే చేయాల్సింది ఎంత అంటే జస్ట్ ₹12. ఈ ₹6 చంద్రబాబుకు, ₹6 నరేంద్ర మోడీకి కడితే సరిపోతుంది. అంతే కదా! ఇప్పుడు 200 200 మీద 10%, 20% ట్యాక్స్ వేసినారు. అంటే ₹40 యాడ్ అయింది. ఈ ₹40నే ఈ హోల్‌సేలర్ బిల్ కలెక్ట్ చేస్తున్నాడు. ఇక కలెక్ట్ చేసి గవర్నమెంట్‌కి కట్టాలా. ఈ ₹40 పోయి కడతాడా? ఎందుకు కడతాడు ₹40? కట్టడు కదా! ఆల్రెడీ ₹28 ఈ బాటిల్ మీద ఇక్కడ ₹28 కట్టున్నాడు కదా! కాబట్టి ఈ ₹28 అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇందులో ఎందుకంటే ఇందులో ₹20 ఆల్రెడీ ఇక్కడ ఉంది. ₹8 ఆల్రెడీ ఇక్కడ ఉంది. అంటే గవర్నమెంట్‌కి ఇక్కడ ₹20 పోయింది. ఇక్కడ ₹8 ఈ 28 పోయింది కదా! అంటే గవర్నమెంట్ దగ్గర ఉంది ఇంకా ట్యాక్స్ ఇంకా కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ వీడు ₹40లో ₹12 ఎక్స్ట్రాగా కలెక్ట్ చేస్తున్నారు కాబట్టి జస్ట్ ఈ ₹12 మాత్రమే ₹6కి చంద్రబాబుకి, ₹6 నరేంద్ర మోడీకి స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ రూపంలో కడితే సరిపోతుంది. ఇప్పుడు జీఎస్టీ తర్వాత డీమార్ట్ అయిపోయింది. డీమార్ట్ దగ్గర మనం కన్జ్యూమర్ పోయి ట్రాలీ తీసుకొని పోతాం కదా! అమ్మలక్కలు అందరు పోతారు. అక్కడ పోయి ట్రాలీ నిండా పట్టుకొని వస్తాం. డీమార్ట్‌కి వెళ్ళిన కన్జ్యూమర్ అంటే మనం పోయి ఒక 10,000 20,000 ప్యాకెట్ నిండా తీసుకుపోతాం. వాడు కూడా మనకు బిల్ వేస్తాడిట్ట, గట్టిగా వేస్తాడిట్ట. ఖచ్చితంగా 5,000కి తక్కువ ఏమి ఇయ్యాడు బిల్లు. అన్ని సరుకులు పోయే లోపల. ఆవిడ బాటిల్ కాస్ట్ వేస్తాడు. బాటిల్ కాస్ట్ వచ్చేసి వీడు 300 వేసినాడు అనుకో, ₹300 బాటిల్ కాస్ట్ వేస్తాడు. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జీఎస్టీ వేస్తాడు. జీఎస్టీ 10% అంటే ₹30. స్టేట్ జీఎస్టీ స్టేట్ గవర్నమెంట్‌కి స్టేట్ జీఎస్టీ వేస్తాడు ₹30. మొత్తం ఎంత? ₹360 వేస్తాడు. ₹360 వేస్తాడు. అందులో 300 అనేటువంటిది అంటే 200 మీద ఒక నిమిషం పెన్ను మారేద్దాం, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాం. 200 మీద ₹100 యాడ్ చేసి 300 చేశాడు. 300 చేసి 300 మీద 10% జీఎస్టీ, 10% జీఎస్టీ ₹60 వేసాడు. 300 + ₹60 కదా! ఈ ₹60 మళ్ళా ₹30 ఏమో సెంట్రల్ జీఎస్టీ,
30 రూపీస్ ఏమో స్టేట్ జిఎస్టీ కట్టాలి. అప్పుడు ఆల్రెడీ ఇతడు ఎంత కట్టినాడు, ఇక్కడ 40 రూపీస్ కట్టి ఉన్నాడు కదా, 40 రూపీస్ కట్టి ఉన్నాడు అంటే 60 రూపీస్లో 40 రూపీస్ తీసేయి, 20, జస్ట్ 20 రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్కి 10, స్టేట్ గవర్నమెంట్కి 10 కడితే సరిపోతుంది. మామూలుగా అయితే ఇంత కట్టాలి, ఇంత కట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ 40 రూపాయలు కట్టినాడు కాబట్టి జస్ట్ 20 రూపీస్ అంటే 10 రూపీస్ చంద్రబాబుకు, 10 రూపీస్ నరేంద్ర మోడీకి కట్టే సరిపోతుంది. అంటే ఇది ఈ యొక్క 40 రూపీస్ అనేది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో డీమార్ట్ వద్ద ఉంటుంది. మన కన్జ్యూమర్ మన వెంటనే ఇంత పెద్ద బిల్ వేస్తాడు కదా నాయన, ఆ బిల్లే ఈ బిల్లే నేను ఈ బిల్లు ఎంత నీట్గా వేసినా చూడండి, నీట్గా వేసినా అంటే ఎటకారంగా చెప్తాను అది అంతే. సరే, ఇప్పుడు మోస్ట్లీ నన్ను అర్థమైంది అనుకుంటున్నాను, ఎందుకంటే నేనేం స్పీడ్గా చెప్పలేదు, చిన్నగానే చెప్పాను. ఇది ప్రొడ్యూసర్ లెవెల్లో ఈ విధంగా ట్యాక్స్ వసూలు చేస్తాడు, హోల్సేల్ లెవెల్లో ఈ విధంగా ట్యాక్స్ వసూలు చేస్తారు, రీటైల్ లెవెల్ ఈ విధంగా ట్యాక్స్ వసూలు చేస్తారు అన్నారు. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ రూపంలో ఎంత వచ్చింది చూద్దాం. జిఎస్టీ రూపంలో స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ ఓవరాల్గా ఎంత వచ్చింది ఫస్ట్ చెప్దాము. ఇక్కడ 20 రూపీస్ తీసుకున్నాడు, ప్లస్ ఇక్కడ 8 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ 28 అయినా సరే 20 రూపాయలు ఎన్నికి ఇచ్చేసినాడు కదా. 20 అంటే అప్పుడు 8 రూపాయలు కదా, ఒకవేళ 28 తీసుకుంటే మళ్ళీ ఎక్కువ అయ్యేది అది, అంతే కదా. 8 రూపాయలు తీసుకున్నారు, దాని తర్వాత ఇక్కడ 12 రూపాయలు తీసుకున్నారు, 6 పంచుకున్నారు కదా. ఇక్కడ 20 రూపీస్ తీసుకున్నారు, అంతేనా. ఓవరాల్గా ఇది ట్యాక్స్ చేసిన ఎంత ఎంత తీసుకున్నారు, 20, 20, 40, 40, ఒక 20, 60, 60 రూపీస్ ట్యాక్స్ తీసుకున్నారు ఓవరాల్గా, అంతే కదా. ఈ 60 రూపీస్లో 30 రూపీస్ వచ్చేసి చంద్రబాబు పోతే 30 రూపీస్ వచ్చేసి నరేంద్ర మోడీ తీసుకున్నారు ఒక బాటిల్ మీద. కాస్ట్ ఆఫ్ ద బాటిల్ అంతా ఫైనల్గా కాస్ట్ ఆఫ్ ద బాటిల్ నేను కొనింది ఎంతకి, 300 రూపాయలు కొన్నాను కదా, అంటే 300 మీద కాస్ట్ అది 60 రూపీస్ వచ్చిందా. ఇక్కడ 60 రూపీస్ 360, అదే 60 రూపీస్ 300 మీద, ఫైనల్ కాస్ట్ మీద 360 రూపీస్, అదా ఇక్కడ ఉంది కదా 60 రూపీస్. ఈ 60 రూపీస్ ఇక్కడ ఇంకా ఇక్కడ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంది, ప్రతి చోట తీసుకున్నారు. ఇక్కడ ట్యాక్స్ తీసుకున్నాడు, హోల్సేలర్ దగ్గర ట్యాక్స్ తీసుకున్నారు, రీటైలర్ దగ్గర ట్యాక్స్ తీసుకున్నారు, కన్జ్యూమర్ నా దగ్గర ట్యాక్స్ తీసుకున్నారు. ప్రతి సప్లై ఇక్కడ నుండి ఇక్కడ సప్లై అయింది, సప్లై అయిన వెంటనే ఒక బిల్లు జనరేట్ అయింది, సప్లై అయిన అంటే అందుకే సప్లై లెవెల్ వేస్తారన్నాం కదా. ఈ సప్లై అయిన వెంటనే బిల్లు జనరేట్ అయింది, ఈ బిల్లు జనరేట్ అయింది, ఈ బిల్లు మీద ట్యాక్స్ కట్టినారు. ఇక్కడ నుండి ఎక్కడికి సప్లై అయితేనే ఈ బిల్లు జనరేట్ అయింది, ఇక్కడ నుండి ఇక్కడికి సప్లై అయింది, ఇక్కడ నుండి మా ఇంటికి సప్లై చేసినాడు కాబట్టి ఇక్కడ బిల్లు జనరేట్ ఇక్కడ, అంటే ఈ సప్లై లెవెల్ ట్యాక్స్ అనే అర్థం దీనికి. ఓకే, ఇది ఇంట్రాస్టేట్ కాదు, ఒకే రాష్ట్రంలో జరిగేటువంటి ట్యాక్స్ సిస్టమ్ ఇది. ఇప్పుడు మనం ఇంట్రాస్టేట్ ట్యాక్స్ చూద్దాం. ఐజిఎస్టీ చూద్దాం. ఓకే, ఐజిఎస్టీ గురించి చెప్పుకుంటున్నాము. ఐజిఎస్టీ అంటే ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్. ట్రాన్సాక్షన్ అంటే మనీ ట్రాన్సాక్షన్ అని కాదు, ఏమన్నా గూడ్స్ ఏదన్నా ఉంటాయి కదా, గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంటర్ స్టేట్ మధ్య ఏదన్నా ఉంటే కనుక దాన్ని ఐజిఎస్టీ కిందికి పరిగణిస్తారో. అది ఏ విధంగా కలెక్ట్ చేస్తారో చూద్దాం. ఇప్పుడు మనకు రెండు స్టేట్స్ కావాలి, ఏపీ తెలంగాణ చూసుకుందాం. ఇక్కడ ఏపీ, ఇక్కడ టీజీ రాద్దామా టీఎస్ రాద్దామా, టీజీ రాద్దాం, ఎందుకంటే తెలంగాణ అంటే వాళ్ళేమో టీజీ అంటారు, వీళ్ళేమో టీఎస్ అంటున్నారు, ఏం చేద్దాం. ఓకే ఓకే, ఇక్కడ రా మెటీరియల్ సప్లయర్ ఉంటాడు, రా మెటీరియల్ సప్లయర్
నెక్స్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్. మధ్యలో ఇక్కడ వచ్చేసి మనకి హోల్సేలర్ అంటే డీమార్ట్ ఉంటుంది అనుకుందాం. సెల్లర్. ఇక్కడ వచ్చేసి కన్జ్యూమర్ అంటే మనం. సరే, ఏ విధంగా ఉంది అని చూద్దాం ఫస్ట్ ఒకసారి. ఫస్ట్ రా మెటీరియల్ సప్లయర్ అనేటువంటిది ఆయన రా మెటీరియల్ సప్లై చేస్తాడు. సప్లై చేసి ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ సప్లయర్ ఆయనకి ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ సప్లయర్కి ఒక మెటీరియల్ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనుకుందాం. 100 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ కట్టాలి కదా. ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ వచ్చేసి 10% అంటే 10 రూపీస్ కట్టాడు ఎవరికి? నరేంద్ర మోడీకి. తర్వాత స్టేట్ జిఎస్టీ అంటే చంద్రబాబుకి. స్టేట్ జిఎస్టీ చంద్రబాబుకి ఎంత కట్టాడు? అది ఏపీలో 120. టోటల్ 120 రూపీస్ అయింది. అంటే ఇందులో 20 రూపీస్ వచ్చేసి జిఎస్టీ రూపంలో కట్టినటువంటి అమౌంట్. అంటే ఇన్పుట్ మళ్ళీ ఇతనికి బ్యాక్ రావాలి కదా, ఇన్పుట్ క్యాష్ క్రెడిట్ రావాలి కదా. ఇప్పుడు ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈయన దగ్గరికి పోతుంది ప్రోడక్ట్. ప్రొడ్యూసర్ దగ్గర రా మెటీరియల్ 100 రూపాయలది కదా, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వినియోగ ప్రాఫిట్ మొత్తం వేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 రూపీస్ యాడ్ చేద్దామా? 50 రూపీస్ యాడ్ చేసి 100 రూపీస్ మీద 150కి 100 రూపీస్ బాటిల్ ప్లస్ 150 రూపీస్ అనేటువంటిది అమౌంట్ అనేటువంటిది యాడ్ చేసి ఆయనకు పంపించాడు. అప్పుడు వీటి మీద జిఎస్టీ 10% జిఎస్టీ అంటే ఎంత అవుతుంది? 15 రూపీస్ సెంట్రల్ జిఎస్టీ, సెంట్రల్ గవర్నమెంట్ సిజిఎస్టీ కడతారు. సిజిఎస్టీ అంటే నరేంద్ర మోడీకి. 15 రూపీస్ వచ్చేసి స్టేట్ జిఎస్టీ అంటే చంద్రబాబు కడతారు. టోటల్ ఎంత అవుతుంది? 180 రూపీస్. అంతే కదా. 150 రూపీస్ ఈయనది. 30 ఇక్కడ 15 180 రూపీస్ అవుతుంది. బిల్లు వచ్చేసింది. అంటే 180 రూపీస్ అనేటువంటి ప్రొడ్యూసర్కి 180 రూపీస్ పడుతుంది. అంటే ప్రొడ్యూసర్ ఎంత కట్టింటాడు? 30 రూపీస్ ట్యాక్స్ కట్టాడు. 30 రూపీస్ ట్యాక్స్ కట్టాడు కదా. ఈ 30 రూపీస్లో వచ్చేసి ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్ ఈ బాటిల్ వచ్చేసి ఇక్కడ హోల్సేలర్ అంటే డీమార్ట్ అనుకుందాం. డీమార్ట్కి పంపించాలా. డిఎం అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అనుకోకండి, డీమార్ట్కి పంపించాలా. అంటే ఇక్కడ ఆల్రెడీ 30 రూపీస్ ట్యాక్స్కి కట్టాడు. అంటే ఇప్పుడు ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి ట్యాక్స్ ఈ స్టేట్ నుండి ఈ స్టేట్కి ట్యాక్స్ పోతూ ఉంది. సరే, ప్రోడక్ట్ పోతూ ఉంది. అప్పుడు ట్యాక్స్ కూడా ఐజిఎస్టీ పడుతుంది. ఇక్కడ ఐజిఎస్టీ కలెక్ట్ చేయాలి ఇక్కడ. అంటే ఇప్పుడు 30 రూపీస్లో మనకి 10 రూపీస్ వచ్చేసి స్టేట్, 10 రూపీస్ వచ్చేసి సెంట్రల్, 10 రూపీస్ వచ్చేసి ఐజిఎస్టీ రూపంలో డివైడ్ అవుతుంది. అర్థం కాలేదు కదా. ఈ ఆల్రెడీ 20 రూపీస్ కట్టేశాడు. 10% కట్టేశాడు. జస్ట్ ఇప్పుడు ఈ 10 రూపీస్ ఉంది కదా, ఈ 10 రూపీస్ అంటే ఈ 10 రూపీస్, ఈ యొక్క 10 రూపీస్ అనేది ఐజిఎస్టీ రూపంలో కన్వర్ట్ అవుతుంది అంటున్నాను అంతే. ఇప్పుడు 30 రూపీస్ ఉంది, 10 రూపీస్ వచ్చేసి స్టేట్ జిఎస్టీ, 10 రూపీస్ వచ్చేసి సెంట్రల్ జిఎస్టీ, 10 రూపీస్ వచ్చేసి ఐజిఎస్టీ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఒకవేళ అలా కాకపోయింటే వీళ్ళే 10 రూపాయలు 15 తీసుకునే వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు 5 రూపీస్ సాక్రిఫైస్ చేయాల్సిందే. ఎందుకంటే అది అదర్ స్టేట్కి వెళ్తుంది కదా. అదర్ స్టేట్కి వెళ్తుంది అంటే ఇప్పుడు ఐజిఎస్టీ కూడా పడుతుంది. ఎందుకంటే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాలి కదా. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రావాలి అంటే ఈ విధంగా 10
2గా డివైడ్ అవుతుంది. 120 రూపీస్ ఇక్కడ, 100 ప్లస్ 10 10 ప్లస్ 20 రూపీస్ ఇక్కడ ట్యాక్స్ పడింది. స్టేట్ 10 తీసుకున్నారు, సెంట్రల్ 10 రూపీస్ తీసుకున్నారు. అంటే ఈ యొక్క 20 రావాలి కదా. అంటే ఇందులో నుండి 20 రూపీస్ వచ్చేసి స్టేట్ అంటూ సెంట్రల్ తీసుకుంటాయి. స్టేట్ అండ్ సెంట్రల్కి అయిపోతాయి. తర్వాత 30లో నుండి 20 తీసేస్తే ఎంత మిగిలింది? 10 రూపీస్ మిగిలింది కదా. ఈ 10 రూపీస్ మిగిలిన దాన్ని మనం ఏమంటామంటే ఐజీఎస్టీ అంటాం. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాం దీన్ని. అప్పుడు దీనికి క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఇక్కడ నుండి తెలంగాణ ఇక్కడ బార్డర్ క్రాస్ అయ్యి ఇక్కడికి వెళ్ళిపోయింది. అప్పుడు వీడు ఒక బిల్లు వేసేస్తాడు. ఇప్పుడు 150 రూపీస్ దీని ఒక కాస్ట్ అనుకున్నాం కదా. 150 రూపీస్ బాటిల్ కాస్ట్ ప్లస్ వీడు ఊరికైనా ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ప్రాఫిట్ మొత్తం వేసుకుంటారు కదా, ఒక 50 రూపీస్ యాడ్ చేద్దాం. టోటల్ కాస్ట్ ఆఫ్ ద బాటిల్ ఎంత అయింది? 200 రూపీస్ అయింది, అంతేనా? ఈ 200 రూపీస్ కాస్ట్ ఆఫ్ ద బాటిల్ అయినప్పుడు ఈ యొక్క 200 రూపీస్ మీద సెంట్రల్ జిఎస్టీ నరేంద్ర మోడీ, సెంట్రల్ జిఎస్టీ నరేంద్ర మోడీ ఎంత కలెక్ట్ చేస్తాడో 10 రూపీస్ కలెక్ట్ చేస్తారు. 10% అంటే 20 రూపీస్ కలెక్ట్ చేస్తారు. తర్వాత స్టేట్ జిఎస్టీ చంద్రబాబు ఎందుకు కలెక్ట్ చేస్తారు? డీమార్ట్కి వెళ్ళింది. ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ ఉంటే మన రాష్ట్రం నుండి వచ్చింది అని చంద్రబాబు కలెక్ట్ చేయరు కదా, రేవంత్ రెడ్డి కలెక్ట్ చేస్తాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఎంత కలెక్ట్ చేస్తారు? ఈయన కూడా 10% అంటే 20 రూపీస్. అంటే ఓవరాల్గా కాస్ట్ ఆఫ్ ద బాటిల్ ఎంత అవుతుంది? 240 రూపీస్ అవుతుంది. అంటే 240 రూపీస్కి కాస్ట్ ఆఫ్ ద బాటిల్ 240 రూపీస్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ట్యాక్స్ ఎంత ఉంది? 40 రూపీస్ ట్యాక్స్ ఉంది. 40 రూపీస్ ట్యాక్స్ ఉంది కదా. 40 రూపీస్ ట్యాక్స్ అన్నామా. ఈ 40 రూపీస్ ట్యాక్స్ అనేటువంటిది సరే ఈ డీమార్ట్కి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదా అంటే ఎస్ వస్తుంది. ఎందుకు రాదు? ఇక్కడ సరే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఏ విధంగా వస్తుందో చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 40 రూపీస్ కట్టాడు అంటే ఇక్కడ ఆల్రెడీ 30 రూపీస్ ఉంది. 40 మైనస్ 30 10, 40 మైనస్ 30 ఇది కూడా 10 రూపీస్. 10 రూపీస్ అనేటువంటిది జస్ట్ డీమార్ట్ గవర్నమెంట్కి కడితే సరిపోతుంది. అంటే క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఒక్క నిమిషం కొంచెం కిందికి అంటాను. ఓకే ఇప్పుడు ఏం లేదబ్బా, ఇక్కడ మనకు 40 రూపీస్ ట్యాక్స్, 40 రూపీస్ స్టేట్ జిఎస్టీ సెంట్రల్ జిఎస్టీ కలెక్ట్ చేశాడా, 40 రూపీస్ పే ఈ డిమార్ట్ దగ్గర వసూలు చేశారు కదా 40 రూపీస్ అనేటువంటిది. ఈ డిమార్ట్ ఏం చేస్తాడంటే ఈ 40 రూపీస్లో స్టేట్ ఫస్ట్ సెంట్రల్ ఇద్దాం. సెంట్రల్ జిఎస్టీ 10 రూపీస్, స్టేట్ జిఎస్టీ 10 రూపీస్, ఐజిఎస్టీ 10 రూపీస్, ఇవి మొత్తం వచ్చేసి 30 రూపీస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో పొందుతాడు. అంటే 40 రూపీస్లో ఇక్కడ 30 రూపీస్ ఉంది కదా, ఈ 30 రూపీస్ అనేటువంటిది ఇక్కడ వీడు 30 రూపీస్ పే చేశాడు కదా ప్రొడ్యూసర్ 30 రూపీస్ పే చేశాడు కాబట్టి ఇన్పుట్ క్యాష్ క్రెడిట్ రూపంలో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సరే ఇక్కడ 10 రూపీస్ ఉంది కదా, ఈ 10 రూపీస్ అనేది రేవంత్ రెడ్డికి ఇవ్వాలి కదా. ఆల్రెడీ ఇక్కడ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది కదా ఈ 10 రూపీస్, మళ్ళీ రేవంత్ రెడ్డి దగ్గరికి ఇవ్వాలి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే ఏ విధంగా వస్తుంది అంటే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తా అంటే చంద్రబాబుకి చెప్తుంది, చంద్రబాబు నీకు రా మెటీరియల్ సప్లయర్ దగ్గర నుండి నీకు 10 రూపాయలు అనేది ట్యాక్స్ రూపంలో వచ్చింది కదా, అది వచ్చేసి ఆ బాటిల్ అనేది మీ ఏపీలో యూస్ కాలేదు, మీ మ్యానుఫ్యాక్చర్ అయింది మీ రాష్ట్రంలోనే, ప్రొడక్షన్ అయింది మీ రాష్ట్రంలోనే, బట్ సేల్ అయింది మాత్రం డీమార్ట్ అనేటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి డీమార్ట్లో సేల్ అయింది. కాబట్టి ఆ 10 రూపాయలు అనేటువంటిది నువ్వు
తెలంగాణ స్టేట్‌కి ట్రాన్స్‌ఫర్ అంటది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ రూ. 10 అనేది తెలంగాణ స్టేట్‌కి వెళ్ళిపోతది. అంటే చంద్రబాబు అకౌంట్ నుండి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డి అకౌంట్‌లోకి రూ. 10ని ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతది. అంటే ఇలా రూ. 10 అనేటువంటిది మనకు రేవంత్ రెడ్డి అకౌంట్‌లోకి అంటే రేవంత్ రెడ్డి అంటే ఆయనకని కాదు తెలంగాణ స్టేట్ జీఎస్టీకి వెళ్తుంది అని చెప్పడం నా ఉద్దేశం అంతే. ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇంక రిమైనింగ్ ఐజీఎస్టీ కూడా ఆల్రెడీ ఉంది. ఐజీఎస్టీ ఓకే. సెట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి ఈ ఐజీఎస్టీని కూడా 2 రాష్ట్రాలు పంచుకుంటాయి. ఏ రాష్ట్రాలు పంచుకుంటాయి? సెంట్రల్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ 2 రూ. 5 పనిచేసుకుంటాయి. ఓకే. అది ఫైన్. మిగిలిన ఇక్కడ రూ. 10 డీమార్ట్ రూ. 10 కలెక్ట్ చేస్తాడు కదా! సారీ రూ. 10 కలెక్ట్ చేస్తాడు కదా! ఈ రూ. 10ని కూడా స్టేట్ గవర్నమెంట్‌కి రూ. 5, సెంట్రల్ గవర్నమెంట్‌కి రూ. 5 డీమార్ట్ వాడు పే చేస్తాడు. మళ్ళా దాని తర్వాత మళ్ళా నాకు చార్జెస్ ఏసేసి మళ్ళా ఒక రూ. 60 యాడ్ చేసేసి మళ్ళా 300కి నాకు అమ్మినాడనుకో, మళ్ళా 300కి అమ్మితే మళ్ళా దాని మీద ట్యాక్స్ ఏసేసి మళ్ళా డైరెక్ట్ మళ్ళీ దానికి స్టేట్‌కి ట్యాక్స్ మళ్ళా సెంట్రల్ ట్యాక్స్ కడతాను. అది ఓకే. సరే డీమార్ట్‌లో ఉంది. డీమార్ట్ వరకు ఇంత అయింది అనుకుందాము. ఇప్పుడు డీమార్ట్ వరకు మాత్రమే. ఇంక డీమార్ట్ తర్వాత ఇంక ప్రొసీజర్ సేమ్. ఇంక ఎవరొస్తే వాళ్ళకి అమ్ముతారు. దాని మీద ట్యాక్స్ ఇస్తారు. వాళ్ళు తీసుకొని యూజ్ చేసేసుకుంటారు అంతే. డీమార్ట్‌లో బాటిల్ ఉంది. కన్జ్యూమర్ అవసరం లేదు. కన్జ్యూమర్ వరకు ఆ పని. మళ్ళా నేను చెప్పాననుకో ఇక్కడ స్థలం సరిపోదు. మళ్ళా సేమ్ ఇదే ప్రొసీజర్ రిపీట్ అవుతుంది. ఏమంటే ఇక్కడ 300 కదా! 300 మీద రూ. 30 యాడ్ అవుతుంది. తర్వాత రూ. 60 అవుతుంది. రూ. 60 మీద స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ వస్తుంది. సేమ్. కాబట్టి ఇంతవరకు ఆపేసి కిందికి చెప్దాం. టోటల్ ట్యాక్స్ కలెక్షన్ ఇప్పుడు ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఈ ఐజీఎస్టీలో ప్రొడ్యూసర్ ఏ విధంగా ఉన్నాడు, రా మెటీరియల్ సప్లయర్, ప్రొడ్యూసర్, హోల్సేలర్ ఏ విధంగా ఉన్నాడని చెప్పినాం. సరే టోటల్ ట్యాక్స్ కలెక్షన్ ఏ విధంగా ఉంది చూద్దాం. టోటల్ ట్యాక్స్ కలెక్షన్ చూద్దాం. టోటల్గా ట్యాక్స్ కలెక్షన్ ఏ విధంగా ఉంది. సెంట్రల్ జిఎస్టీ ఎంత తీసుకున్నా అన్నారు? రూ. 10 తీసుకున్నాడు అన్నాడు. స్టేట్ జిఎస్టీ ఎంత తీసుకున్నాడు? రూ. 10 తీసుకున్నారు. ఐజిఎస్టీ ఎంత? రూ. 10. డీమార్ట్ ఎంత? రూ. 10. అంటే డీమార్ట్ తెలుసు కదా, స్టేట్కి మొత్తం ఎంత? రూ. 40. ఇక్కడ చెప్పాను కదా సేమ్ ఇదే. ఈ 40 ఈ యొక్క 40 ఈ 40 ఇక్కడ స్టేట్కి 10, సెంట్రల్కి 10, ఐజిఎస్టీ 10, డీమార్ట్ దగ్గర 40. ఈ యొక్క స్టేట్ నుండి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొని స్టేట్కి ఇస్తుంది అన్నాను కదా. రూ. 40 ట్యాక్స్ వచ్చింది అన్నాను కదా. సరే ఒకసారి ఇవి ఏ విధంగా పంచుకుంటాయో చూద్దాము. చూస్తే మనకు అర్థమవుతుంది. సరే ఏ విధంగా పంచుకుంటాయో చూద్దాం. సిజిఎస్టీ అన్నాం కదా. సిజిఎస్టీ రూ. 10 వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. ప్రాబ్లం లేదు. ఓకే. రూ. 10 వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. తర్వాత ఐజిఎస్టీ కూడా రూ. 10 వచ్చింది. ఇక్కడ వచ్చేసింది కదా రూ. 10. ఈ రూ. 10లో వచ్చేసి రూ. 5 వచ్చేసి సెంట్రల్ గవర్నమెంటు, రూ. 5 వచ్చేసి స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అంటే తెలంగాణ గవర్నమెంట్ అని అర్థం. మళ్ళీ ఏపీ గవర్నమెంట్ కాదు, తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ ఐజిఎస్టీ దగ్గర కూడా ప్రాబ్లం ఏం లేదు. ప్రాబ్లం మొత్తం వచ్చింది ఎస్జిఎస్టీ దగ్గర, స్టేట్ జిఎస్టీ దగ్గర వచ్చేసింది. స్టేట్ జిఎస్టీలో రూ. 10 వచ్చేసింది కదా. స్టేట్ జిఎస్టీలో రూ. 10 వచ్చింది కదా. ఈ రూ. 10 కూడా ఏ విధంగా పంచుకుంటారో అనేది చూడాలి మనం. అంటే యాక్చువల్గా ఈ రూ. 10 అనేటువంటిది ఎవరి దగ్గర ఉంది? చంద్రబాబు దగ్గర ఉంది. ఏపీ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఉంది. మళ్ళీ ఈ ఏపీ గవర్నమెంట్ దగ్గర నుండి మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చి తెలంగాణ టీజీ గవర్నమెంట్కి ఇస్తారు.
టీజీ గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. అప్పుడు టీజీ గవర్నమెంట్కి 10 రూపీస్ వెళ్ళిపోతుంది. అయిపోయింది కదా. ఈ సెంట్రల్ గవర్నమెంట్ 10 రూపీస్ది ప్రాబ్లం లేదు. ఐజీఎస్టీది కూడా ప్రాబ్లం లేదు. 5 రూపీస్ పంచుకుంటారు. ఇది మాత్రం మన చంద్రబాబు దగ్గర నుండి తీసుకెళ్ళి రేవంత్ రెడ్డికి ఇస్తాడు. ఎవరు ఇస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటుంది. వాళ్ళకు పంపిణీ చేస్తారు. ఇప్పుడు డీమార్ట్కి 10 రూపీస్ వచ్చింది కదా. ఈ డీమార్ట్లో కూడా 5 రూపీస్ వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ తీసేసుకుంటుంది. 5 రూపీస్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటారు. అంటే ఓవరాల్గా ఈ యొక్క 40 రూపీస్ మనం ఓవరాల్గా 40 రూపీస్లో టీజీ గవర్నమెంట్కి వచ్చిన అమౌంట్ చూస్తే కనుక 10 రూపీస్ వచ్చేసి చంద్రబాబు దగ్గర నుండి ఇచ్చిన అమౌంట్ వచ్చింది. 5 రూపీస్ వచ్చేసి టీజీ గవర్నమెంట్. కరెంట్ పోతా ఉంది ఇది కరెక్ట్ టైంకి. ఓకే, 5 రూపీస్ వచ్చేసి జిఎస్టీ రూపంలో వచ్చినట్టు అమౌంట్ ఉంది. తర్వాత 5 రూపీస్ అనేటువంటిది డీమార్ట్ ఇచ్చినటువంటి అమౌంట్ ఉంది. అంటే ఓవరాల్గా 20 రూపీస్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్కు ఒక పర్ బాటిల్ మీద 20 రూపీస్ తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా మనం చూసుకుంటే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఎంత అమౌంట్ తీసుకుంది అని చూసినట్లయితే ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. 10 రూపీస్ వచ్చేసి ఇక్కడ సెంట్రల్ జిఎస్టీ రూపంలో తీసుకున్నారు. ప్లస్ 5 రూపీస్ వచ్చేసి ఐజిఎస్టీలో. నెక్స్ట్ వచ్చేసి 5 రూపీస్ వచ్చేసి డీమార్ట్ దగ్గర. వీళ్ళు కూడా 20 ప్లస్ 20 40. ఫైనల్ కాస్ట్ 40 సరిపోయిందా? అది ఇంకా అంటే అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ విధంగా ఐజిఎస్టీ ఉంటుంది. ఏమంటే ఐజిఎస్టీ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఇది రా మెటీరియల్ సప్లయర్ దగ్గర ఉండి ఇక్కడ పోతుంది. మళ్ళీ ఇక్కడ 10% ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ డీమార్ట్ అనేటువంటిది ఇక్కడ నుండి ఐజిఎస్టీ ఇక్కడ నుండి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకుంటాడు. ఈయన దగ్గర ఉండదు. ఇవన్నీ మన దగ్గర ప్రజల దగ్గరనే వసూలు చేస్తారు. ఈ విధంగా ఐజిఎస్టీ అనేది వసూలు చేసుకొని ఫైనల్గా టీజీ గవర్నమెంట్కి మన ఏపీ గవర్నమెంట్కి మధ్య ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఒకసారి కిందికి అంటాను చూసుకోండి. ఒకసారి ఐజిఎస్టీ ఇంట్రెస్టెడ్ ట్రాన్సాక్షన్ల మీద చేస్తారు. ఏపీ గవర్నమెంట్కి చేస్తుంది. ప్రొడ్యూసరు, హోల్సేలరు, కన్జ్యూమర్. నేను కన్జ్యూమర్ చెప్పలేదు. సేమ్ కన్జ్యూమర్ కూడా అంతే. సేమ్ దీన్ని కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఏమంటే డీమార్ట్ వరకు మాత్రమే చెప్పాను. అంతే కదా. సరే, ఇక్కడ నుండి మీకు డౌట్ రావచ్చు. సరే, ఎందుకు చంద్రబాబు దగ్గర నుండి ఇక్కడ నుండి 10 రూపీస్ అంటే మనకి ప్రజెంట్ అయితే జిఎస్టీ రూపంలో ఈ బాటిల్ మీద చంద్రబాబు అంటే ఏపీ స్టేట్ గవర్నమెంట్కి ఎలాంటి జిఎస్టీ రాలేదు. మరి నష్టం కదా జిఎస్టీ అనేది. అంటే అందుకే కదా చాలా మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఎందుకు వ్యతిరేకించాయి అంటే ఇప్పుడు బాటిల్ అనేటువంటిది ఏపీలో మ్యానుఫ్యాక్చర్ అయింది. ఏపీ నుండి తెలంగాణ డీమార్ట్కి ట్రాన్స్ఫర్ అయింది. ఎప్పుడైతే తెలంగాణ డీమార్ట్లో ట్రాన్స్ఫర్ అయిపోయి తెలంగాణలో అమ్మబడిందో అప్పుడు మన స్టేట్ దగ్గర ఉన్నటువంటి జిఎస్టీ కాస్త తీసుకుపోయి తెలంగాణకి ఇచ్చేసినారు. అంటే మన ఏపీ స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ రాలేదు. ఇక్కడ మరి నష్టం కదా అంటే ఎలా నష్టమవుతుంది? ఇప్పుడు ఏపీలో బాటిల్ తయారు చేసే కంపెనీ ఉంది. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. దానివల్ల ఎంతో బిజినెస్ జరుగుతుంది. మరి అవన్నీ జరుగుతున్నాయి కదా. అట్లీస్ట్ దానిలో వచ్చి 10 రూపాయలైనా సరే తెలంగాణ గవర్నమెంట్కి వెళ్ళాలి. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇలా వేరే రాష్ట్రాలకి ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ అవుతుందో ఆ రాష్ట్రాలకి ఆ ట్యాక్స్ వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ఐజిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీనివల్ల మన ఏపీకి పెద్ద నష్టం ఏం కాదు. ఎందుకంటే మన ఏపీలో అంత ప్రొడక్షన్ ఏం జరగదు. ఈవెన్ తెలంగాణలోనే మేబీ కొన్ని ఇండస్ట్రీస్ అవి ఉన్నాయి. ఎక్కువ ఏపీ తెలంగాణ కంటే ఎక్కువ ప్రాబ్లం ఎవరికంటే తమిళనాడుకు ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గుజరాత్కి ఎక్కువ, మహారాష్ట్రకి ఎక్కువ. ఎందుకంటే అక్కడ ప్రొడక్షన్ ఎక్కువ జరుగుతుంది. జయలలిత చెప్పారు కదా, నేను బతుకుండగా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ కాదు మా రాష్ట్రాలకి నష్టం వస్తుంది అన్నది. మహాతల్లి ఏం చెప్పిందో ఐ థింక్ జయలలిత చచ్చిపోయిన తర్వాతనే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ అయింది. ఆ రోజు 2016లో పార్లమెంట్లో కూడా
సారీ అసెంబ్లీ లోక్సభ అప్పుడు సీఎంగా ఉన్నారు. అప్పుడు నేను బతికుండగా ఈ జీఎస్టీని ఇంప్లిమెంటేషన్ చేయకుండా చూస్తానని చెప్పారు. చెప్పినట్టు పాపం చచ్చిపోయిన తర్వాతనే ఏమో ఇంప్లిమెంటేషన్ అయింది. అప్పుడే 2016 కదా, 17లోనే అనుకుంటాను చనిపోయినారు. సరే, ఓవరాల్గా మళ్ళీ గుజరాత్ అంటే బీజేపీ గవర్నమెంట్లో ఉంది. అది చావలేక బతకలేక పైకి ఏం చెప్పలేక సరే ఒప్పుకుందాంలే అని వాళ్ళు ఇంకా ఏం చెప్పలేకపోయారు. మహారాష్ట్ర కూడా ఏం వ్యతిరేకించారు. బట్ ఏం కాబట్టి వీళ్ళందరికీ నష్టం కదా. ఇప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇప్పుడు స్టేట్ జిఎస్టీ రావాలంటే రావట్లేదు. వేరే రాష్ట్రాలు ఒకవేళ వాళ్ళ రాష్ట్రాలలో వాళ్ళు కన్జంప్షన్ చేసుకుంటే వాళ్ళకు వస్తుంది, ఓకే. బట్ వాళ్ళ రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రాలకు పంపించాలంటే రాదు కదా. అలాంటప్పుడు దీనివల్ల మా రాష్ట్రానికి నష్టం వస్తుంది. మేము ఈ నష్టాన్ని భరించలేము అన్నప్పుడే మనకు కంపెన్సేషన్ ఫండ్ అన్నాం కదా. 2017 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో స్టేట్ జిఎస్టీ, యూటీ జిఎస్టీ, నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్, దాంతోపాటు కంపెన్సేషన్ ఐజిఎస్టీతో సెంట్రల్ జిఎస్టీ, యూటీ జిఎస్టీ, ఐజిఎస్టీతో పాటు కంపెన్సేషన్ ఫండ్ కూడా ఒక యాక్ట్ కూడా 2017లో క్రియేట్ చేశారు అని చెప్పాను కదా. సేమ్ దాని ద్వారా ఏం చేస్తారంటే కంపెన్సేషన్ ఫండ్ రూపంలో గవర్నమెంట్ అనేటువంటిది అంటే 2011-12 బేస్ ఇయర్ చేసుకొని ఎవ్రీ ఇయర్ అనేటువంటిది వాళ్ళకి సర్టెన్ అమౌంట్, అంటే ఎవరైతే ఈ యొక్క జిఎస్టీ వల్ల నష్టపోయాయో వాళ్ళ డేటా తీస్తారు బయటికి. సరే, గుజరాత్ అనేది 100 కోట్లు నష్టపోతుంది జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల అనేటువంటి ఒకవేళ డేటా తీసినప్పుడు, కాబట్టి గుజరాత్కి వచ్చేసి 100 కోట్లు ఒక 5 సంవత్సరాలు ప్రొవైడ్ చేయాలి. అది కూడా 14% ఇంక్రిమెంట్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే బేస్ ఇయర్ వచ్చేసి ఐ థింక్ బేస్ ఇయర్ 2015-16 బేస్ ఇయర్ అనుకుంటాను. అండ్ 2015 ఇయర్స్లో 5 ఇయర్స్ వరకు. అప్పుడు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ నుండి 5 ఇయర్స్ వరకు అంటే ఐ థింక్ 2022 వరకు ఏమో ఇచ్చారు. 2022 వరకేనా 2022 అంటే 2017 నుండి 2022 వరకు 5 ఇయర్స్ వరకు ఈ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ జిఎస్టీ కంపెన్సేషన్ అని ఇచ్చారు. ఎవ్రీ ఇయర్ వచ్చేసి 14% ఇంక్రిమెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే గుజరాత్ ఉందబ్బా, గుజరాత్కి 100 కోట్లు నష్టం వచ్చింది అనుకో జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, స్టేట్ ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ తెలంగాణ స్టేట్ జిఎస్టీ ఏపీ నుండి తీసుకుంటారని చెప్పాను కదా. దానివల్ల అలా 100 కోట్లు నష్టం వచ్చింది అనుకో. ఇప్పుడు 2017లో 100 కోట్లు ఇస్తారు. 2018లో 2018లో వచ్చేసి 114 కోట్లు ఇస్తారు. అంటే 14% ఇంక్రిమెంట్తో ఇస్తారు. అంటే ఎవ్రీ ఇయర్ అనేటువంటిది 14% ఇంక్రిమెంట్ ఉంటుంది. 114 కాస్త 1114 అవుతుంది నెక్స్ట్ ఇయర్కి. అలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 14% ఇంక్రిమెంట్, ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 14% ఇంక్రిమెంట్, అలా 14% ఇంక్రిమెంట్తో ఈ జిఎస్టీ 5 ఇయర్స్ కంపెన్సేషన్ ఎవరైతే రాష్ట్రాలు నష్టపోయాయో ఆ రాష్ట్రాలకు అన్నిటికీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కంపెన్సేషన్ ఫండ్ గురించి. ఓకే ఫ్రెండ్స్, సరే నేను ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈ క్లాస్ ఇక్కడితో ఎండ్ చేస్తాను. ఒక 1/2 అవర్ బ్రేక్ తీసుకొని తర్వాత మేబీ ఒక 30-40 మినిట్స్ ఉంటే జిఎస్టీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే ఇదే మేజర్ టాపిక్. అంటే ఇది కూడా మనకు అర్థం కాలేదు అనుకో, ఇంట్రాస్టేట్ ఓకే పర్లేదు, ఇంటర్స్టేట్ ఏ విధంగా ఉంటుంది అని అర్థం కాలేదు అనుకుంటే జిఎస్టీ ఏం అర్థం కాదు అసలుకి. ఒక్కసారి చూడండి కావాలంటే. ఇంట్రాస్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అయితే ప్రాబ్లం ఏం లేదు. ఐజిఎస్టీలోనే కొంచెం డిఫికల్టీ ఉంది. బట్ ఐజిఎస్టీ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటారు ఇది. తర్వాత రాష్ట్రాలకు కేంద్రాలకు ఏ విధంగా పోతుంది, తర్వాత నష్టపోయిన వాళ్ళకి ఏ విధంగా ఫండ్ ఇచ్చారు అనేటువంటి చెప్పాను కదా. ఓకే, ఒక 1/2 అవర్ తర్వాత మళ్ళీ వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.